साथ रहेगा, आशा में नई आशा वो देगा। यीशु का फसल तेरे साथ रहेगा, निराशा में नई आशा वो देगा। संकट के समय तुझे सहारा देगा, हाथों को थाम कर साथ चलेगा। तू भूलना नहीं, प्यार छोड़ना नहीं, यीशु का दामन जिंदगी के सफर में यीशु है तेरे संग। जिंदगी के सफर में यीशु है तेरे संग। यीशु यीशु का Hallelujah. Amen. 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 Hallelujah. Hallelujah. Thank you, Manorama Didi. Thank you. बहुत अच्छा गाना गाएंगे. Thank you. Thank you once again those who are participated in the Zoom. అందరికి వందనాలు. యేసు ప్రభువున డేవిడ్ అన్న వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఓకే చిన్న ప్రైజ్ లార్డ్. Praise the Lord. ప్రైజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning. దేవుని నామానికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. In our midst David Razana is there. He is going to lead us pray for the word of God today. Word of God Lord spoke to us. He is going to lead us pray, small pray. David అన్న చిన్న ప్రార్థన చేయి వాక్యం కొరకు. అన్నా ఖచ్చితంగా. ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నైనా ఈరోజు మరొకసారి నీ సన్నిధానంలో చేరి నైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చినట్టు కృపను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇగోనైనా మా మధ్యలో యాండీ సార్ గారు వచ్చి ఉంటున్నారు. దూర ప్రాంతం నుంచి అయ్యా ఆత్మీయులు పెద్దలు, మరి వచ్చినట్టు దైవ సేవకులు, మరి ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి ఆమోసనను బట్టి, మరి తెలుగులో నుంచి హిందీలో చెప్పడానికి ఎబినేజర్ అన్నను బట్టి, మరి మనోహరను బట్టి, చాలా మంది సేవకులు సేవకరాలను బట్టి నీ చేతల్లో పెడుతున్నాం నాయనా. నీకే సమస్తమును ప్రభువా, ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి, నీ కాపుదల మా పైన ఉంచి నడిపించడానికి కృప చూపమని మేము ప్రార్థించుకుంటున్నాం. ఎన్నో ఆత్మీయమైన మేలును మేము వినడానికి కృప చూపండి అయ్యా. ఆ వాక్యము నా కోసమే అయి ఉండాలి ప్రభువా. తండ్రి ఆ వాక్యము నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నాకు దీవెనకరంగా ఉండాలి, నీకే మహిమ పరిచేవారిగా ఉండాలి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా మహిమ గల మా తండ్రి, నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధానాలు సమర్పించుకుంటూ అనేక మంది సేవకులు రావడానికి కృప చూపు. ఈ యాండీ సార్ గారి ద్వారా చెప్పబడే వాక్యము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు నామంలో ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అన్న. ప్రార్థించిన మీకు వందనాలు. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా వందనాలు. సార్ యాండీ సార్, thank you so much for your coming once again to our midst. It's a privilege. It's a privilege too for us. So this is your time. Then I'll hand over this time to you. Please deliver the message. Share the word of God, sir. Please share the word of God. We are ready to hear the word of God. Amen. Thank God for being here this morning. ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో మీ మధ్య ఉండడం చాలా భయ్యా కోయి हिंदी में ट्रांसलेशन देवानंद भैया हिंदी में करता देवानंद भैया प्राइज द लॉर्ड. यस सर प्राइज द लॉर्ड. कोई आदमी है हिंदी ट्रांसलेटर, हिंदी का ट्रांसलेशन
హిందీలో ఎవరైనా ట్రాన్స్లేషన్ చేయగలుగుతారా? हिंदी ट्रांसलेटर सर लगता है ఆయన हिंदी वाला तो लगता है कोई है भी नहीं सर, मैं इंग्लिश समझ लूंगा। ఓకే 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 మనోరమ దీది ఓకే సో నో హిందీ ట్రాన్స్లేషన్ టుడే సో ఓన్లీ వీ కెన్ గో తెలుగు ఓన్లీ సార్. యా తెలుగు ఇంగ్లీష్ అండ్ తెలుగు. యా సో మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. వాక్యం వినడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. yes go ahead. Well, I thank God for being here today, Brother Amos, and the rest of my sisters and brothers. I praise God for all of you being with us. ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి ఉండడం, మరి సిస్టర్స్, మరి ఆమోస్ బ్రదర్, మీ అందరితో మేము ఈ రీతిగా నేను ఉండడం అనేది దేవుడు ఇచ్చిన నాకు గొప్ప వాక్యము. దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యంలో మనం బలపరచబడదాం. ఆమేన్. We will be looking at 1 Samuel chapter 30. మనము ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుదాము. దాని మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో మనము కొన్ని వచనాలు మనం చూసుకుందాం. 1 Samuel 30th chapter. Amen. And I just thank God for the word of God this morning come to encourage us in our times of trouble. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము మనకు ఏ రీతిగా మాట్లాడుతుందనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనము కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడి మనం ముందుకు వెళ్ళగలమని దేవుని వాక్యం మనను హెచ్చరిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. And we all face different trials and tribulations of the world as we pursue doing the ministry work of the Lord. మనము మన జీవితంలో పరిచర్య చేసే సమయంలో మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ మన పరిచర్య జీవితంలో ఎదుర్కొంటూనే ఉన్నాము. అవన్నీ ఇప్పటికి కూడా ఎదురవుతూనే ఉన్నాయండి. I first like to say that I thank God for pursuing Jesus' ministry. నేను ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్న కారణం ఏంటంటే స్టీవ్ అయ్య గారి ద్వారా పర్స్యూయింగ్ ఇంటర్నేషనల్ జీసస్ బ్లగ్ అనేది ఒక బ్లాక్ స్పాట్ పెట్టి వాక్యాన్ని అందిస్తున్నారు. అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. I thank God for Brother Steve and all the other leaders and pastors that's online this morning. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్టీవ్ అయ్య గారిని బట్టి, మరి జూమ్ లో ఉన్న నాయకులు, సేవకురాలు అందరిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. I found out as all of us being pastors, we all run up against different obstacles in the ministry. ఈ జూమ్ లో వచ్చిన మనమందరం కూడా దేవుని సేవకురాలం కాబట్టి మన జీవితంలో కూడా ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క రకమైన ఇబ్బందులు, ఒక్కొక్క రకమైన ఆ శ్రమలు ఉండవచ్చండి. అందరికి ఒకే విధానంగా శ్రమలు వస్తాయని నేను చెప్పలేను, కానీ వేరు వేరు విధానంగా అనుభవిస్తూ ఉంటాం. I know that all of us are fighting different battles. Yes, sir. నాకు తెలుసు మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక రకరకాల పోరాటాలు మన జీవితంలో ఎదుర్కొంటున్నామండి పరిచర్యలో. So this led me to 1 Samuel chapter 30 verses 1 through 6. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మనము చదువుకుందాము. తెలుగులో నేను చదువుతాను. ఐ కెన్ రీడ్ ఇన్ తెలుగు సార్. తెలుగు. యా. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దిశ మీదను సిగ్లకు మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరూ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి పోబట్టి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలు రాలైన అహీనోమాయు, కర్మేలియుడైన నాబాలు భార్య అయిన అబిగయిలు అను దావీదు 2 భార్యలు చెరలోనికి కొనిపోబడగా
చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. yes, amen, hallelujah. Here we find out that David and his soldiers had been off fighting the Philistines. దయచేసి మ్యూట్ లో పెట్టాలి. ఎవరో మ్యూట్ లో మాట్లాడుతూ ప్లీజ్ అమ్మా, ఎవరైనా మ్యూట్ లో పెట్టిన. ఇక్కడ లేఖన భాగాన్ని మనం గ్రహించినట్లయితే దావీదు అమాలేకీయులు వచ్చి దావీదు మీద మరి అక్కడ యుద్ధం చేసినట్లుగా మనం చూడగలుగుతామండి. And here David and his men are returning back to Ziklag. Please mute లో పెట్టండి. Yes sir, okay once again, yeah. So here we find that David and his men are returning back to Ziklag on the third day. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే వారు మరి ఆ యొక్క దినమున సిగ్లకు వచ్చి అక్కడ సిగ్లకు మీద అమాలేకులు పడి దాన్ని తగలబెట్టినట్లుగా మనం చూడగలం. And we see that the Amalekites had invaded the south and Ziklag and smitten Ziklag and burned it with fire. ఆ సమయంలో సిగ్లకు వారు వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి ఆ యొక్క సిగ్లకు అనే ఆ ప్రాంతాన్ని వారు అమాలేకీయులు తగలబెట్టినట్లుగా మనం చూడగలమండి. Can you imagine after a long battle and ferocious heat and going through certain things to return, and a great ways off you see your homes or smoke being up in fire? ఆ సమయంలో దావీదు వారి జనులందరూ ఆ యొక్క ప్రాంతాన్ని సిగ్లకు ఆ ప్రాంతము తగలబడి చూసి వారు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు జరిగించినప్పుడు కూడా తన ఆ జీవితంలో అమాలేకీయులు వచ్చి యుద్ధం చేసినప్పుడు దాన్ని పొగంతా ఒక ధూమం వల్ల లేచినప్పుడు ఆ యొక్క దావీదు వారందరూ చూసి బాధపడినట్లుగా మనం చూడగలుగుతామండి. ఆమేన్. You're coming home to rest, you're coming home to for peace, you're coming home to be at joy with your children, but you find that your home has been destroyed. మనము చాలా సార్లు చూసినట్లయితే మన జీవితంలో కూడా మనము మరే ప్రాంతాలకు వెళ్ళి అలసిపోయి మన గృహంలో సంతోషంగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మనము మన గృహాలకు వస్తాం, మన పిల్లలతో ఆనందించడానికి మన గృహాలకు వస్తాం. అదే రీతిగా దావీదు కూడా తన యొక్క పట్టణం వచ్చినప్పుడు అక్కడ సమాధానం ఏమీ లేదు, పట్టణం అంతా గృహాలన్నీ తగలబడి ఎండు చూచి ఆయన ఎంతో బాధపడినట్లుగా మనం చూస్తాం. We find out that not only if their homes had been burned or destroyed, at least they would be able to see their families. ఆ సమయంలో జరిగిన ఆ సంఘటన ఏంటంటే అమాలేకులు అందరూ వచ్చి ఆ గృహాలను తగలబెట్టారు. ఆ సమయంలో కనీసం వారి భార్య పిల్లలు కూడా చూసుకోవడానికి అవకాశం లేదు. వారి గృహాలన్నీ తగలబడిపోయినట్లుగా మనం చూడగలుగుతామండి. But here we find out that not only the men's homes were destroyed, that their families had been taken away. ఆ స్థలములో వారి గృహాలు తగలబడి ఉండడమే కాదు, కానీ వారి కుటుంబాలన్నీ కూడా అమాలేకులు చెరగా తీసుకొని వారిని బంధించి తీసుకొని వెళ్ళినట్లుగా చూడగలుగుతాం. What was the purpose that they it was said in the scriptures that they didn't kill anyone, but they carried them away? దేవుని వాక్యంలో ఒక విషయాన్ని మనం గమనించగలుగుతామండి. ఏంటంటే వారి గృహాలు మాత్రమే తగలబడ్డాయి, కానీ వారి కుమారులను, కుమార్తెలను, వారి భార్య పిల్లలను ఎవరిని కూడా వారు ఏమాత్రం కూడా చంపివేయలేదు, కానీ వారిని బానిసలుగా బంధించి తీసుకొని వెళ్ళినట్లుగా చూడగలుగుతాం. Here we find out that David, being a man of God, that when he went in with the Philistines, that God did not tell him to do this. David went on his own.
మరి అక్కడ దావీదుకు దేవుడు మరి ఈ రీతిగా సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం. అమాలేకీయుల విషయంలో ఏమాత్రం కూడా నీవు వారిని సహించకూడదు, వారిని ఉపేక్షించకూడదు, ఖచ్చితంగా వారిని చంపివేయాలని, వారికి శిక్ష వేయాలని దేవుడు మరి దావీదుకు ముందే తెలియపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. Us pastors and missionaries, us brethren in the gospel, we supposed to seek the Lord on anything that we undertake to do. మరి మన జీవితంలో కూడా మిషనరీలు కావచ్చు, సేవకులు కావచ్చు, వారు పరిచర్య చేస్తున్న సమయంలో వారిని కూడా ఎన్నో శ్రమలకు ఇబ్బంది చేసి, వారిని కూడా బంధించి ఎన్నో నానా చిత్రహింసలకు గురి చేసినట్లుగా మనం చూడగలుగుతాం. Let's not get too high in our pride that we forget to seek the Lord. మరి అటువంటి పరిస్థితిలో కూడా మనము ఆ కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి వెతకడానికి, దేవుని మీద ఆధారపడడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఆమేన్. Yet though God still loved David, even because David had some flaws about him. దావీదును దేవుడు ఎంతగానో మరి ప్రేమించినట్లుగా మనం చూస్తాము. మరి పరిస్థితిని చూచి ఆయన ఎంతగానో మరి ఇబ్బంది పడి ఏమి చేయాలో దిక్కుదోచని స్థితిలో దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. God still loves us even though we have some flaws about us. మరి దేవుడు మన జీవితంలో కూడా కొన్ని అనుకోని సంఘటనలు, ఇబ్బందులు జరిగినప్పుడు వాటి మధ్యలో కూడా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనకు తోడుగా ఉన్నాడని మనం గ్రహించాలండి. ఆమేన్. God has grace and mercy toward us even when we make our mistakes. మన జీవితంలో కూడా కొన్ని సార్లు తెలిసి తెలియక తప్పులు చేస్తూ, పొరపాట్లు చేస్తున్నప్పుడు కూడా దేవుడు మన పట్ల అధికమైన కృపను అనుగ్రహిస్తూ కృప చూపిస్తూ ఆయన ఎంతగానో మన మీద జాలి పడుతున్నాడని మనం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. yes Lord. It says here in verse 4 that then David and the people that were with him lifted up their voices and wept until they had no more power to weep. 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆ వచనంలో రాయబడింది ఈ రీతిగా, వారు ఎంతగానో ఏడ్చారు. వారి భార్య పిల్లలు చెరకొనబడినప్పుడు, అమాలేకులు తీసుకెళ్ళినప్పుడు వారు బిగ్గరగా ఏడ్చారు. మరి ఎంతగానంటే ఏడవడానికి కూడా, అంగలార్చడానికి కూడా అంత శక్తి లేదు. అంతగా వారు ఏడ్చి వారు ఎంతగానో బాధపడినట్లుగా మనం చూడగలుగుతామండి. It's just like when David was going through, his men were going through, and David was not excused from the suffering too. దావీదు ఈ శ్రమలు అనుభవించడానికి ఆయన ఎంత మాత్రం కూడా ఉపేక్షించబడలేదు. ఆయనకు కూడా మనము ఏ రీతిగా శ్రమలు అనుభవిస్తున్నామో అటువంటి శ్రమలు ఆయన జీవితంలో కూడా సంభవించాయి. ఆయనకు కూడా శ్రమలు ఎదురైనాయని మనం గ్రహించాలండి. David's men were weeping till they had no more strength. David also wept because he too had been taken advantage of. తన జీవితంలో కలిగిన నష్టాన్ని మరి బట్టి ఎంతగానో దావీదు రాజు మరి విలపించినట్లుగా, చాలా ఎంతగానో బిగ్గరగా ఆయన ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చినట్లుగా మనం చూడగలుగుతామండి. The men wept and they were weak in their bodies, and David also wept till he had no more strength either. మనము మన శరీరంలో మనం ఎంత మాత్రం కూడా దేవునిలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బలహీనం అయిపోతాం పరిస్థితులను బట్టి. కాబట్టి దావీదు కూడా అదే రీతిగా తన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ బాధ తట్టుకోలేక ఎంతగానో దేవుని సన్నిధిలో ఏడ్చినట్లుగా మనం చూడగలుగుతాం. Everything that the men of God had worked for, the soldiers of God had worked for, they lost their homes, they lost their cattle, they lost their sheep, they lost their camels. Everything that they had worked for is gone. దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితంలో సేవకులకు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు అన్ని నష్టపోవచ్చు. మరి జంతువులు, మరి గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఏదైనా మన జీవితంలో ఉన్నది అన్ని మనం కోల్పోవచ్చు. కొన్నిసార్లు ఆ రీతిగా ఒక భయంకరమైన శ్రమలు మనల్ని వెంటాడుతుండవచ్చు.
Here the enemy had come in and not only took their cattle, but took all of their gold and their silver. And not only that, it took the joy, for they took their families with them. ఆ యొక్క శత్రువు వారి దగ్గరకు వచ్చి వారిలో ఉన్న ఆ యొక్క జంతువులు, పశువులు, మేకలు మాత్రమే కాకుండా బంగారము, నగలు, విలువైన వస్తువులు అంత మాత్రమే కాకుండా మరి మన యొక్క హృదయంలో ఉన్న సంతోషాన్ని కూడా వారు ఎత్తుకొని వెళ్ళి ఎంతగానో అక్కడ మరి బాధ కలిగిన విషయాన్ని మనం చూడగలుగుతామండి. Says in verse 30, in verse 6, it says David was greatly distressed, for the people spoke of stoning him, because the soul of all the people were grieved. ఆ సమయంలో దావీదుతో ఉన్న ఆ యొక్క జనము ఆ పరిస్థితి కలిగినందుకు దావీదును చంపడానికి అక్కడ ఉన్న జనసమూహము ఆయన మీదకి లేచినట్లుగా మనం చూస్తామండి. వారి ప్రాణం విసికినందున వాళ్ళు రాళ్ళు తీసుకొని దావీదును చంపాలని ఆలోచన చేశారు. You know, it's a hurting feeling that you have lost everything, and now your brothers and your sisters have turned on you and accuse you for the reason that they lost everything. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనమే దుఃఖము, శ్రమ అనుభవిస్తున్నప్పుడు మన స్నేహితులు, మన సహోదరులు కావచ్చు, అన్నలు, తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెలు కావచ్చు, వారు కూడా మనం బాధలో ఉంటే ఆ బాధను ఇంకా వారు ఎక్కువ చేస్తూ వారు కూడా నిందించేవారుగా ఉంటారండి. David couldn't go to his strongest captain and get relief because they accused him too. మరి ఒక గొప్ప నాయకుడు, ఆయన ధైర్యం ఉంది అయినప్పుడు కూడా అక్కడున్న ప్రజలు అతన్ని తృణీకరిస్తూ ఆ పరిస్థితిని బట్టి దావీదు మీద రాళ్ళు రువ్వడానికి వారు లేచినట్లుగా మనం చూడగలుగుతాం. He couldn't go to his priest, for the priest had accused him too. తన జీవితంలో ఆ పరిస్థితిని అంతని బట్టి ఆయన హృదయంలో సమాధానాన్ని కోల్పోయాడు. శాంతి, సమాధానం ఎంత మాత్రం తన హృదయంలో లేదండి. David was in a situation to where he was all by himself, and the people of God wanted to stone him. ఆ యొక్క పరిస్థితిని బట్టి, అక్కడున్న ఆ సంఘటన అంతటిని బట్టి చూసినట్లయితే దావీదు మీదకే ఆయన నాయకుడిగా ఉండు కాబట్టి రాళ్ళు తీసుకొని ఆయనను చంపివేయాలని అక్కడ జనము అక్కడున్న వారందరూ ఆయన మీద లేచినట్లుగా మనం చూడగలుగుతాం. Amen. I want to introduce y'all to someone. Come here, Sister Faraday. This is my sister. Wow. This is my sister. Welcome. Hi. మరి వారి యొక్క చెల్లెలండి ఆమె, వాళ్ళ యొక్క చెల్లెలు, యాండీ గారి యొక్క చెల్లెలు అంటే హాయ్ చెప్దాం ఒకసారి అందరం. హాయ్ చెప్పండి. హాయ్ సిస్టర్. హాయ్. గాడ్ బ్లెస్ యూ. సో ఇట్స్ అమేజింగ్ టు సీ యూ. It's amazing to see you. Amazing. So here we find out that David had lost everything, and he had lost the support of his army. దావీదు జీవితంలో చూసినట్లయితే ఆయన ప్రతిదీ కూడా అక్కడ కోల్పోయాడు. తన కుమారులు లేరు, తన భార్య లేరు, వారందరూ చనిపోయాడు. తాను కూడా ఎంతో అసమాధానంతో, బాధతో ఉన్న టైంలో తన ప్రక్కనున్న వారు ప్రోత్సహించాలి, కానీ వారు కోపంతో ఆయన మీద రాళ్ళు రువి చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారండి. ఆ సమయంలో దావీదు ఎంతో బాధపడి ఉంటాడండి. So we find out that the people were accusing David in the midst of their turmoil, in the midst of them losing everything. They began to point the finger at David. ఆ సమయంలో దావీదే ఆయన ధైర్యంగా లేడు, బాధలో ఉన్నాడు. తన కుటుంబం అంతా వెళ్ళిపోయింది, తన పిల్లలు వెళ్ళిపోయినాయి, తానే ఒక బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్న సమయంలో వీరు ఆ పక్కన ఉన్న ఆ సమూహం అంతా, సైన్యం అంతా, నాయకులు వారు ప్రోత్సహించే బదులు రాళ్లతో కొట్టాలని రాళ్ళు తీసుకొని అతని మీదకి లేచినప్పుడు ఆయన ఎంత బాధ కలిగి ఎంతో వేదనతో ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. And it goes on to say that David encouraged himself in the Lord his God.
ఆ యొక్క సంఘటన మరి వాళ్ళు రాళ్ళు తీసుకొని చంపాలని వారు అతని మీదకి లేచినప్పుడు చక్కని మాట బైబిల్ వాక్యంలో రాయబడినట్టుగా మనం చూస్తాము. దావీదు దేవుణ్ణి బట్టి దేవుని వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొనని బైబిల్లో రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా. I want to encourage the men and the women of God, my sisters and brothers. No matter how hard it gets for you, the people need to see you being strengthened by God. సహోదరి సహోదరులారా, మరి దేవుని సేవకులారా, సేవకులారా, మన జీవితంలో ఏది జరిగినప్పటికీ, ఏది ఆపద, ఎంత నింద పరిస్థితి మనకు తలక్రిందులైనప్పటికీ కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సింది మనం దేవుని వెతకడము, దేవుని వైపు చూడడం నేర్చుకోవాలండి. ఆమేన్. హల్లెలూయా. It don't matter how the enemy comes in and destroys your home or destroys your crop. We should praise God. మన జీవితంలో కూడా సాతాను వచ్చి ఎంతో మన కుటుంబాలను కావచ్చు, మన పరిచర్య జీవితంలో కావచ్చు, ఎన్నో చిందరవందర పరిస్థితులు మన జీవితంలో జరిగినప్పుడు, మన పొలాలు కూడా పాడైపోయినప్పుడు, వాటన్నిటిలో కూడా మనం విశ్వాసాన్ని కోల్పోక దేవుని వైపు చూడడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఆమేన్. హల్లెలూయా. I know it is very hard to do, even if we was to lose our loved ones, lose our finances, lose our jobs. I know it is hard for us to stand up and still give thanks unto God, but this is something that we must do. మన జీవితంలో మనకు తెలుసండి, మన దగ్గర వాళ్ళని మనం కోల్పోయినప్పుడు, మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో బాధ వచ్చినప్పుడు, మనము మనుష్య రీతిగా అలా ఉండడం అనేది చాలా కష్టం. కానీ దేవుని నామాన్ని బట్టి, యేసయ్యని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూస్తూ స్థిరంగా ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. We find out in the place where David was that he couldn't get to the temple. మరి ఆ సమయంలో ఆయన ఎంత మాత్రం కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడ చూసినట్లయితే ఆయన మరి అక్కడ చూసినట్లయితే ఒక మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. David had fled from the place of Saul where the temple was. He is here now out in the wilderness, and he's in a place to where only thing that he has is the ephod. అక్కడ చూసినట్లయితే ఎఫోదు అనే మరి యాజకునికి తెమ్మని చెప్పి అహిమేలకు కుమారుడు అబ్యాతారుతో చెప్పినప్పుడు దావీదు దాన్ని మరి ఎఫోదును దావీదు దగ్గర తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. David just needed to touch something that could remind him of the presence of God. ఎఫోదు అనేది దేవుని మరి సన్నిధికి సాదృశ్యంగా ఉన్నట్లుగా చూడగలుగుతాం. కాబట్టి దేవుడు నాతో ఉండాలి, దేవుని సన్నిధి నాతో ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని తెప్పించుకొని ఆయన తిరిగి యుద్ధానికి వెళ్ళాలని ఆశపడినట్లుగా మనం చూడగలుగుతాం. I want to say to my sisters and brothers, sometimes we may be in a situation to where we can't feel God's presence, but the word of God, which we have hidden in our heart, we must lean and along to hear and support the word of God. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుని సన్నిధి నాతో లేదు, దేవుని ప్రసన్నత నాతో లేదు అని మనము కొన్నిసార్లు బాధపడుతున్నాం. ఆ సమయంలో దేవుని వాక్యం మన హృదయంలో ఉండడం వల్ల, వాక్యము మనకు గుర్తుకు రావడం ద్వారా, వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడతాం. మళ్ళీ ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళగలుగుతామండి. ఆమేన్. But the enemy has come in and he has taken everything and he has you in great sorrow and great grief. But we should be reminded that the Lord said, I will never leave you, nor shall I forsake you. I will be with you to the end. కొన్నిసార్లు మన జీవితంలో సాతాను మన మీద దాడి చేసి మనకు కలిగిందంతా లాక్కెళ్ళవచ్చు, తీసుకెళ్ళవచ్చు. మనకు కలిగిన అన్ని సమస్తాన్ని వాడు నష్టపరిచినప్పుడు, మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాను, నీ ధైర్యపరుస్తాను, నీకు సాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని ఒక గొప్ప వాగ్దానంతో మళ్ళీ బలపరుస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. There's no mountain too high. There's no valley too low.
and there's no ocean too wide that can keep us from Jesus. మనము ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళినప్పటికీ, ఆ లోయలో పడి వెళ్ళినప్పటికీ, సముద్రపు అలలో సముద్రం నీటి మీద ఆ రీతిగా సముద్ర ప్రయాణం వెళ్ళినప్పటికీ, అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుండనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. ప్రతి సమయంలో దేవుడు మనతో ఉండి నడిపిస్తాడని దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. హల్లెలూయా. ఆమేన్. So we know that the Lord has placed this word down on the inside of us, that we don't have to say to the priest, bring me the ephod. We have the word of God in us that we can have faith that God will never leave us nor forsake us. ఆ సమయంలో దావీదు ఎపోదు తెమ్మని మరి అతనికి యాజకునికి సెలవు ఇచ్చినప్పుడు, ఆ ఎపోదు అనేది దేవుని వాక్యాన్ని సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. మన జీవితంలో సాతాను దాడి చేసినప్పుడు దేవుని వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో, వాక్యాన్ని బట్టి మనకు ధైర్యం వస్తుంది, ధైర్యం తెచ్చుకుంటాము, ఎంతగానో మరి విశ్వాసంలో మనం బలపడి మనం ముందుకు వెళ్తామని గ్రహించాలి. ఆమేన్. I don't know about some of you, but time and time again, I have been in places or certain situations to where I had to seek the Lord for myself. మరి మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ, నింద, అపనిందలు ఎదురైనప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి చెప్పుకోవడానికి, దేవునికి వెదకడానికి నేను ప్రయత్నం చేస్తానని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. So here we are. We find out that David seeked the Lord. He inquired the Lord to hear his cry. ఇక్కడ 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఆయన విచారణ చేస్తున్నాడు. నేను వెళ్ళి ఆ యొక్క అమాలేకులను తరుమాలా, నాకు విజయం కలుగుద్దా అని దేవుని సన్నిధిలో ఆయన విచారణ చేసినట్టుగా చూడగలుగుతాం. David, he was reminded that his men had just come out of a great battle, and here he knows that they're not only under a great battle, but yet they are suffering for the loss of all of their families. ఆ సమయంలో దావీదు తన జీవితంలో ఆయన ఎంతో బాధ, తన కుటుంబాలన్నీ చెరగా తీసుకెళ్లారు, భార్య పిల్లలు వారందరూ తీసుకువెళ్ళి వారు మరి ఎంతగానో, పురుషులు మాత్రం ఉండి ఎంతగానో బాధపడుతూ వారి కుటుంబాలు వెళ్ళిపోయినప్పుడు ఎంతగానో దావీదు తనతో ఉన్న వారందరూ బాధపడుతున్నట్లుగా మనం చూడగలమండి. What shall I do, Lord? What shall I do? Shall I pursue after this troop? Shall I overtake them? ఆ సమయంలో దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేనేం చేయాలి ప్రభువా, ఈ పరిస్థితిని బట్టి నేనేం చేయాలి ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్ళి విచారించడానికి ఆయన ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నాడు. ప్రభువా, నేను వెళితే ఆ యొక్క ఫిలిష్తీయులు నన్ను పట్టుకుందనా, లేక నేను వెళ్ళకూడదా, మీరే తెలియపరచమని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలమండి. ఆమేన్. No matter what the devil has taken from us, no matter what he has stolen, no matter what it looked like, the Lord told David to pursue. Continue on, David, and thou shalt surely overtake them, and without fail recover all. మరి దావీదుతో దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు. దావీదు, నీవు వెళ్ళు, ఆ దండును కలుసుకుంటావు, తిరిగి నీవైతే ఏదైతే కోల్పోయావో, ఏదైతే వారు తీసుకొని వెళ్తున్నారో, నీవు తిరిగి వారిని, నీ భార్యలను, మీ సమస్తాన్ని నువ్వు తిరిగి తెచ్చుకుంటావు, కాబట్టి నువ్వు వెళ్ళు అని దేవుడు దావీదుని ధైర్యపరిచినట్లుగా చూస్తాం. అదే రీతిగా మన జీవితంలో కూడా సాతాను ఇవ్వడానికి దేవుడు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి కూడా దేవుని సన్నిధిలో మనం తిరిగి మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. అమ్మ మ్యూట్ లో పెట్టండి. బాలరాజు గారు మ్యూట్ లో పెట్టండి. బాబు పాస్టర్ గారు
పాస్టర్ రాజ్పాల్ మ్యూట్ పెట్టమనండి, పెట్టట్లేదు ఎవరు వాళ్ళు రాజకీయాలు ఏంటి? అయ్యగారు రాజ్పాల్ గారు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. పాస్టర్ గారు ఇక్కడ డిస్టర్బ్ అవుతా ఉంది. రాజ్పాల్ 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 మ్యూట్ లో పెట్టు. రాజ్పాల్ మ్యూట్ లో పెట్టు. మ్యూట్ లో పెట్టు. రాజ్పాల్ మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టండి ప్లీజ్ బ్రదర్. అయ్యా yes sir, go ahead because I don't have option to mute because Steve sir had that one. yeah. Okay, go ahead. మీరు మ్యూట్ లో పెట్టండి అన్న. మీరు పెట్టొచ్చు, మీరు మీ చేతుల్లో ఉంటుంది, మీరు పెట్టొచ్చు. నాకు లేదు స్టీవ్ సార్ దగ్గర ఉంది. Amen. We thank God. We find out here that the Lord told him to pursue, and he told him, surely you shall overtake and recover all. దేవుని నామానికి మహిమ. మరి దావీదుతో దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, నువ్వు తిరిగి ఆ సైన్యాన్ని తరుము, నీవు మళ్ళీ తిరిగి నీవు ఎప్పుడు ఏదైతే కోల్పోయావో అదంతా తిరిగి సమస్తము నీకు దేవుడు మళ్ళీ అనుగ్రహిస్తాడు, నువ్వు వెళ్ళుమని దేవుడు దావీదుని ధైర్యపరిచినట్టుగా మనం చూడగలుగుతామండి. ఆమేన్, హల్లెలూయా. No matter, and I'm speaking to the congregation and not just to the pastors, but we all need to know that the pastors have the weight of every soul on his shoulders, whatever they're going through. No matter what the situation is, the pastor carries a lot of the burden of the people upon him as well as himself. మన జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నాకు తెలుసు, ఎందుకంటే సంఘ పరిచర్యలు కావచ్చు, పరిచర్య విధానంలో కావచ్చు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని వైపు చూస్తూ మనం విశ్వాసంతో ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. I want to say that not only does he carry, it says the pain and the grief of the 600, but David also has his grief and his loss upon him as well. అక్కడ చూసినట్లయితే వీరు కొద్ది మందే ఉన్నట్లుగా మనం చూస్తాము. అక్కడ 600 మంది వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అయినప్పటికీ కూడా ఏదైతే తన జీవితంలో కోల్పోయాడో అది తిరిగి తెచ్చుకోవడానికి దేవుడు కృప చూపించి దావీదును ధైర్యపరిచినట్లుగా మనం చూస్తామండి. హల్లెలూయా, ఆమేన్. Here we find out that David had about 600 men with him. దాదాపు 600 మంది వారు సైనికులు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. Here we find out that when David got to the brook, that it was only about 400 men could cross the brook and begin to pursue after the enemy. అక్కడ ఉన్న శత్రు సైన్యాన్ని తరమడానికి బయలుదేరినప్పుడు 600 మందిలో 200 మంది కూడా వెనుకబడిపోయారు. 400 మంది మాత్రమే వారిని తరుముతూ ముందుకు వెళ్ళినట్లుగా చూడగలమండి. So when David crossed over the brook, it says that he found an Egyptian. And go ahead, sir. And after he found this young Egyptian boy, that he was sick, and David nursed him back to health. ఆ సమయంలో 400 మంది ఆ యొక్క నది దాటిన తర్వాత వారికి ఒక ఐగుప్తుడు అక్కడ ఆ స్థలంలో కనిపించినట్లుగా చూస్తాము. ఐగుప్తుని వారు చేరదీసి అతనికి భోజనం అన్ని పెట్టి దాహాన్ని నీరిచ్చి వారికి సమస్తం ఇచ్చి ఆ ఐగుప్తుని దగ్గర తీసినట్లుగా మనం చూడగలుగుతాం. So after the young man had been restored in his health, he began to tell David what had happened and confess to the things that had been done. ఆ తర్వాత ఎప్పుడైతే ఆహారం భుజించాడో, నీళ్లు త్రాగాడో, తనకు ప్రాణం తెప్పరిల్లిన తర్వాత కొద్దిగా ఆయన ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత ధైర్యం తెచ్చుకొని మరి ఏం జరిగిందని
దావీదు మహారాజు జరిగినప్పుడు వివరాలన్నీ దావీదుకు ఆయన అక్కడ జరిగిన సంఘటనలన్నీ వివరించినట్టుగా మనం చూడగలుగుతాం. Here we find out that the young man pointed David in the right direction is to find the enemy. మరి అదే రీతిగా దావీదు శత్రువులను తరమడానికి ఏ వైపు వెళ్ళారు అనేది గుర్తు తెలియనప్పుడు కూడా దేవుడు కరెక్ట్ విధానంలో వారిని తరుమడానికి, వారిని తిరిగి వారిని జయించడానికి సరైన మార్గంలో దావీదును దేవుడు నడిపించినట్టుగా మనం చూడగలుగుతాం. Notice as David was going, that David the men wasn't looking for the people that killed their little ones and killed their wives. They knew that whenever they found them, that everything would be all right. మరి దావీదు ఈ రీతిగా తలంచాడు, ఏమనుకుంటే మా భార్యలను మా పిల్లలందరూ తీసుకెళ్లారు, మరి వారందరిని వారు చంపివేశారేమో అని ఎంతగానో దావీదు మరి ఆయన తన మనసులో అనుకున్నాడండి. So here it is, because God told them that they would overtake them and recover all. That meant none of them would have been lost to death. ఆ సమయంలో దావీదుకు దేవుడు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, మరి ఏ ఒక్కరు కూడా నష్టపోరు, ఏ ఒక్కరు కూడా చనిపోరు, నువ్వు వెళ్ళి నీవు సమస్తాన్ని, నీ కుటుంబాలు, నీ భార్య పిల్లలందరూ నువ్వు తీసుకొని రాగలుగుతావు అని చెప్పినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆయన ముందుకు వెళ్ళి అదే రీతిగా తన యొక్క భార్యలను, తన సమూహాన్నంతాన్ని, తన ఒక పరివారాన్నంతా వెనుకకు తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతామండి. ఆమేన్. Now, y'all remember that when David crossed over, he only crossed over with 400 troops. దావీదు ఆయన వారిని తరమడానికి ముందుగా ఆ యొక్క నదిని దాటినట్లుగా మనం చూస్తాం. ఎంతమంది నదిని దాటారంటే 400 మంది మాత్రమే ఆ నదిని దాటి ముందుకు వెళ్ళినట్లుగా చూడగలుగుతామండి. Let's remind ourselves that we may start out with a certain number of members, but some of them will not be strong enough to continue on with us. మనము మన జీవితంలో కూడా కొంతమందితో మన పరిచర్య స్టార్ట్ చేస్తాము. చాలా అనేకులు రావచ్చు, అనేకులు మనల్ని ప్రోత్సహించు, కానీ మనతో పాటు ముందుకు నడిచే వాళ్ళు కొంతమంది, మిగతా వాళ్ళందరూ వెనకబడిపోతారని మనం గ్రహించాలండి. ఎస్, some of our sisters and our brothers may have to stay behind as we continue on this spiritual battle. మన జీవితంలో కూడా కొంతమంది మనల్ని ప్రోత్సహించేవారు, మన సహోదరులు కావచ్చు, మరి అన్నదమ్ములు కావచ్చు, ఇంకెవరైనా మన వాళ్ళు, మేము మీకు ఉన్నాము, ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి, మిమ్మల్ని ప్రోత్సహిస్తామనవచ్చు, కానీ కొన్నిసార్లు ఆ రీతిగా వాళ్ళు మనలకు అంతగా సపోర్ట్ గా ఉండకపోవచ్చండి. So we find out, Brother Amos, that David continued on with 400 men. మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు 600 మంది వచ్చారు, కానీ ఒక్క 400 మందితోనే ఆయన యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూడగలమండి. ఎస్, But here it is now that after David caught up with the enemy, 400 of his young men fled on camels. అదే రీతిగా ఆయన యవనస్తులైన 400 మందిని ఆయన తీసుకుని వెళ్ళి ఆ ఒంటెల మీద వెళ్ళి వారు ఆ ప్రాంతాన్ని జయించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. So this gave David the strength to overcome and recover all that the enemy had taken from them. అదే రీతిగా 400 మందిని యవనస్తులను తీసుకుని వెళ్ళి అమాలేకీయులను కలుసుకొని, అమాలేకీయుల దగ్గర నుంచి ఏదైతే వారు దోచుకున్నారో అదంతా వారు తిరిగి తెచ్చుకున్నట్లుగా, సమస్తాన్ని మళ్ళీ వారు తిరిగి తీసుకొని వచ్చినట్లుగా మనం గమనించగలం. ఆమేన్. Here it is, David gets double for his trouble. It says that he took all that the enemy had taken from them and some. ఇక్కడ చూసినట్లయితే దావీదు జీవితంలో కూడా శ్రమ మీద శ్రమ ఇవన్నీ జరిగినప్పుడు కూడా తన ధైర్యాన్ని తెచ్చుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఏదైతే సాతాను మరి తన దగ్గర నుంచి దొంగిలించుకొని తీసుకువెళ్ళిందో అది తిరిగి పొందుకోవడానికి దేవుడు దావీదుకు సాయం చేసినట్టుగా చూడగలుగుతామండి. ఆమేన్. హల్లెలూయా.
we're getting down to a very important part of the scripture that I like the most. It says that David returned to the 200 men that was faint in their bodies. నాకు ఒక ఇష్టకరమైన వచనం ఏంటంటే చాలా ముఖ్యమైన వచనం. కెన్ యూ సే సార్ దట్ వర్డ్స్? We can read that words. It says that David returned to the 200 men which were so faint in their bodies and could not follow David. Which verse was 21 verse 21. యా ఓకే. ఈ యొక్క మంచి మాట ఏంటంటే మరి అయ్యగారికి ఇష్టమైన మాట 21వ వచనము. అలసట చేత దావీదును వెంబడించలేక బేసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులు ఎదుర్కొనుటకై జనులు బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారిని యోగక్షేమాలు అడగగా. ఆమేన్. I want to say to us that we should encourage our members. If you can't go with us, at least pray for us. మన జీవితంలో కూడా వెనకబడిపోయిన వారిని ప్రోత్సహించి వారిని ధైర్యపరిచే బాధ్యత మన మీద ఉందండి. దావీదు ఏ రీతిగా ఆయన జయించి తిరిగి వచ్చినప్పుడు ఈ 200 మంది అక్కడ వాగు దగ్గర నిలబడ్డారు, వెనకబడినవారు. వారిని యోగక్షేమాలు అడిగాడు, వారిని బలపరిచాడు, వారిని కూడా తృణీకరించలేదు. ఎంత మాత్రం కూడా వారికి కూడా ధైర్యపరిచినట్లుగా మనం చూడగలం. మన సేవా జీవితంలో కూడా అంతే, వెనకబడిన వారిని తిరిగి ప్రోత్సహించాలి, బలపరచాలి, తిరిగి మన పరిచయలోని వారు తీసుకురావాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. It says that the men that were left behind looked up and saw David coming with the great herds and with the people that had been captured, bringing them back to them. అక్కడ చూసినట్లయితే దావీదు వారిని తీసుకువెళ్ళిన అమాలేకులు తీసుకువెళ్ళిన వారిని మళ్ళీ తిరిగి తను తీసుకొని వస్తూ మరి తన తీసుకొచ్చిన వారిని మరి తన దగ్గర చేర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతామండి. Amos, in verse 22, this is one of the most important parts of this passage where we find that it was some wicked men with David. 23వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ వచనంలో చాలా చక్కని మాటలు వ్రాయబడిందండి దేవుని వాక్యంలో. నిజంగా దుష్టులైన మరి ఆ యొక్క వారిని అమాలేకీయులను దేవుడు మరి దావీదుకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతాం. This lets us know, Brother Amos, that everybody in the church ain't saved. మరి మన జీవితంలో కూడా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెనకబడిపోయిన వారు కావచ్చు, ఇంకా విశ్వాసంలో వెనకబడిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారిని ప్రోత్సహించి వారు రక్షణలో స్థిరపడే విధంగా మనం ప్రోత్సహించాలండి. ఆమేన్. This means that gives us encouragement to know that the Lord said, "Let the wheat and the tare grow together." మరి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే వారు కొన్నిసార్లు విశ్వాసంలో బలహీనం అయిపోతారు కాబట్టి వారిని మీరు ధైర్యపరచాలి, ప్రోత్సహించాలని దేవుడు మనకు ఎంతగానో మరి సెలవిస్తున్నట్లుగా మనం చూడగలం. We shouldn't fall out with the ones that may not dress like us or may not talk like us. ఒకవేళ మనం నిఖచ్చితంగా లేక బాగా ఉన్నామని అనే విశ్వాసం కాదు, కానీ మనం ఒకరిని ప్రోత్సహించే విధానంగా మనం ఉండాలండి. Because here in verse 22 it says, "And then answered all the wicked men and men of Bela, those that went with David, and said, Because they went not with us, we will not give them aught of the spoil." ఈ వాక్యాన్ని 22 వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులు మరి పనికిమాలిన వారిని కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యా పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనము ఏమీ వారికి ఇయ్యము, తమ భార్య పిల్లలు వారు తీసుకొని పోవచ్చునండి. They said, Give them their wives and their daughters and their sons back. Give them the animals that are theirs, but the rest, the overflow, belongs to us.
వారు అక్కడ ఆగిపోయిన వారి విషయంలో వారు మాట్లాడుతున్నారు. మనము జయించి వారి భార్యా పిల్లలు తీసుకొచ్చాం కాబట్టి వారి భార్యా పిల్లలు మాత్రమే అప్పగిస్తాము. మనము దోచుకొచ్చిన దోపుడు సొమ్ములు, బంగారము, వెండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారికి ఎంత మాత్రం కూడా మనం ఇవ్వకూడదని అక్కడ వాదన జరిగినట్లుగా మనం చూస్తామండి. This is where the men of God and the women of God stand up for God and said, not so. మన జీవితంలో కూడా ఇవి సంభవించవచ్చు కొన్నిసార్లు. మనమే చేశాము, మన ద్వారానే జరిగిందని మనము కొన్నిసార్లు మనము ఆ రీతిగా హెచ్చిపోతుంటాం. కానీ దేవుని సేవకులకు తగదండి. మనము అన్నిట్లో సమానంగా మనం ఒకరి ప్రేమించి ఒకరికి భాగం ఇచ్చే వారిగా మనం ఉండాలని. ఆమేన్. Some of us may not be able to walk as fast as others or be able to endure the hardship, but yet we can lay on our bed of affliction and offer our prayers to God to help those that are in battle. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన సంఘాల్లో వెనుకబడిపోయిన వారు ఉంటారు. ఆ యుద్ధంలో ముందుకు లేక వెనుకబడిపోయి వారు ఎంత మాత్రం ముందు సాగనటువంటి వారు ఉంటారు కాబట్టి వారిని ఎంత మాత్రం కూడా మనం తృణీకరించకూడదు, వారిని వెనుకకు నెట్టివేయకూడదు. మనతో పాటు వారిని చేర్చుకొని వారిని ప్రోత్సహించి ధైర్యపరిచి దేవుడు మనకైతే ఏదైతే ఇచ్చాడో అది కూడా వారందరికి సమాన భాగాలుగా ఇచ్చేటట్లు మనం కూడా ప్రోత్సహించాలండి. ఆమేన్. I want to say that these men of Bela were wicked men. They were ungodly men. These men had no passion for the weak. ఇక్కడ కొంతమంది మరి పనికి మాలిన వారు ఉండని బైబిల్లో రాయబడింది. వారు దుర్మార్గులు, వారు దేవుని ప్రేమను ఎంత మాత్రం తెలియనటువంటి వారు కాబట్టి వారు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. కేవలం వారి భార్య పిల్లలు ఇవ్వాలి, మనం దోపుడు సొమ్ములో బంగారం, వెండి ఏది ఇవ్వకూడదని వారిని ఖచ్చితంగా దావీదుతో మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతాం. Just because that woman may not be married, just because that man may not be married, just because they may be a thief, just because they are sinners in the world, don't cast them out, because God has them there for a reason. Amen. కొన్ని సమయాల్లో కొంతమంది మన పరిచర్యలో రక్షించబడక పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇంకా భార్య వెనుకబడిన స్థితి, భర్త వెనుకబడిన స్థితిలో ఉన్నప్పుడు వారిని ఎంత మాత్రం ధృవీకరించడానికి మనకు వీల్లేదు. కానీ వారిని మనం ప్రోత్సహించి, దేవుని వాక్యంతో ప్రోత్సహించి తిరిగి సంఘంలో వారిని బలపరిచే విధానంగా మనం ఉండాలండి. ఆమేన్. God used the wicked people to fight in the war to overtake the enemy and recover that which the weak people could not do. కొన్నిసార్లు బలహీనులు మాత్రమే కాదు, కొన్నిసార్లు మరి దుష్టులైన వారిని కూడా దేవుడు వాడుకుంటాడంట. వాడుకొని యుద్ధ సమయంలో వారి ద్వారా కూడా కొన్ని కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆమేన్. We can't say who God will use and who he will not use. మరి ఎవరు చెప్పగలరండి? దేవుడు ఎవరిని వాడుకుంటాడో ఎవరిని వాడుకోవడో మనకు తెలియదు, దేవుడికి తెలుసు. ఎవరిని దేవుడు వాడుకుంటాడో దేవునికి చిత్తమై ఉంటుంది, దేవుని ప్రణాళిక ఉంటుందండి. ఆమేన్. God can take the wicked and use the wicked to overturn the enemy and bring the spoils back home to you. మరి కొన్నిసార్లు శత్రువుని కూడా దేవుడు వాడుకుంటాడండి. వాడుకొని ఆ దేవుడి ఉద్దేశాల్లో ఏదైతే నష్టపోయామో అదంతా తిరిగి దేవుడు మనకు సమకూర్చడానికి మన శత్రువులు కూడా వాడుకొని మన పట్ల విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. yes. So let us be encouraged, Brother Amos, that when we're in this battle called life, how the enemy may come in, but yet God wants us to pursue, continue on, and we shall overtake those things that we have lost and recover all. మన జీవితంలో కూడా యుద్ధ సమయాలు ఆ రీతిగా దావీదుకు సంబంధించిన మన జీవితంలో కూడా పరీక్షలు ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు జరుగుతున్నప్పుడు కూడా మనం చింతపడని అవసరం లేదు. కానీ మనము క్రమంగా దేవుని వెంబడిస్తున్నప్పుడు మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే మరి లాస్ అయ్యామో అవన్నీ దేవుడు తిరిగి మనకి ఇస్తాడని మనం గ్రహించాలి. దేవుడు సన్నిధి మనకు ఎప్పుడు తోడుగుంటుందని మనం మర్చిపోకూడదండి. దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. Man, Brother Amos, I have to get off. I have to go to work.
Yeah, yeah. So Okay, I thank okay. God. I thank God for being here. And whenever y'all need me, please, please look at Brother Steve. Yes, it is, sir. Yeah, yeah. I Okay, okay. dressed up for the occasion. Oh, okay, okay. Ah, uh, okay, Yeah. sir. Yeah. Good And morning, Steve, sir. Good morning. Andy, Yes, it's sir. tough life having to work for a living. Yes, it is. But we only Andy, we're only fulfilling the okay. word of God that we should live by the sweat of our own eyebrow. Okay. Yes, yes. మనం చెమట గారిచి Yes, భోజనం చేయాలంటున్నాయి గారు. I Yes. remember those days. Yes, yes. But I give thanks, Brother Steve, to our Lord and Savior because some people they don't have a desire to work nor are they able to work. మరి దేవుని నామానికి మహిమ. స్టీవ్ అయ్య గారిని బట్టి వందనాలు. Yes. మరి వారు ఇంతవరకు చెమట గార్చి మరి ఆహారం తినాలి, భోజనం చేయాలంటారు. అదే రీతిగా మరి కొంతమంది వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు. విన్నా వినకపోయినా ఈ జూమ్ అనేది నడుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్టీవ్ అయ్య గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తామంటున్నా యాండీ గారు. హల్లెలూయా. ఆమేన్. I want to say to Brother Steve that Amen. in our last session when me and him were together, we were talking about in the book of Hebrews about we were surpassed by such a great cloud of witnesses. You remember that, Brother Steve? I do. Yeah, yes. Yes, yes, sir. I We know. want to Yes, we remember. Yeah. I want Go to ahead. say to Brother Steve that I was wrong because I was thinking of another scripture and not that scripture. Brother Steve was right. మరి మనము కొన్ని దినాల క్రిందము ఎబ్రిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆ మేఘము గురించి అనే విషయాన్ని మనం ధ్యానం చేశాము. అది ఒక చిన్న రాంగ్ గా మరి చిన్న మాట ఆయన యాండీ గారు తప్పు చెప్పారా? ఇప్పుడు స్టీవ్ అయ్య గారు చెప్పింది కరెక్ట్ అని మనతో మాట్లాడుతున్నారు. స్టీవ్ అయ్య గారు మాట్లాడింది కరెక్ట్ అని తెలియపరుస్తున్నాడు. ఎస్ సార్. యా. What scripture were you thinking about? Can't remember. I think it was in the book of Hebrews where we was discussing that we were surpassed by such great cloud of witnesses. Paul was telling them that we had a lot of people around us that were witnesses unto the things that were going on. That was not, I was thinking of another one, Brother Steve. You were right. అక్కడ What చూసినట్లయితే was I right about? You were saying that the people were around them, and I was talking about the ones that had died and gone on to heaven. But that was a different passage. You was right. Well, now, I think the great cloud of witnesses is about those that have passed on and are watching us because he just had concluded the hall of faith. Mm-hmm. But I just felt convicted that I wasn't right. Well, I don't remember all our conversation. I remember us talking about it. yeah. Right. But the Holy Spirit definitely gives us the right answer, and we won't know the right answer Amen. on many things till we get to heaven. Right. Yes. But I'm Amen. sure, Brother Steve, you were right. Okay. Amen. Okay. Okay. Uh-huh. And అరే we're మరి we're యా we're not all at times gonna we're not all without fault. And sometimes the Holy Spirit will step in and convict us and show us because it brings all things back to our remembrance. కొన్ని Yes. సార్లు పరిశుద్ధాత్మ
కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధాత్మని ద్వారా మనము అనేక విషయాలు బోధించబడతాయండి, తెలుసుకుంటాం. ఆమేన్. And I say, let us not be so high in pride that I made this statement on Zoom. This is where I was supposed to come back and correct it, humble myself, and get back up under the word of God. Amen. Amen. ఆమేన్. హల్లెలూయా. మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఎంతగానో గొప్పగా ఫీల్ అవుతాము, ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కానీ స్టీవ్ అయ్య గారు సెలవిస్తున్న మాట అంటే, యాండీ అయ్య గారు, నన్ను నేను తగ్గించుకొని ఇంకా దేవునిలో ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నానని యాండీ అయ్య గారు మన మధ్యలో బోధిస్తున్నాడు. ఎస్ సార్, వి హంబుల్ అవర్ సెల్ఫ్. యా, ఆమేన్. So, Brother Steve, if you would finish up for me, I got a couple of them waiting on me. Let me get out there and see about them. That sounds great. Love you, Andy. Love you, big brother. Amen. Hallelujah. Twin brothers, both of twin brothers, Andy and Steve. That's right. Yeah. Twins. Yes. Twin. I got the good looks and he got the color. Yeah. That is a different. He is also white, full white. Okay, sir. Thank you. Wonderful message. Yes, spoke to us through the word of God. Because whenever we face trials and tribulations, we must look unto the Jesus. The Lord will battle. He is only fight on behalf of us. Today, message about David. Okay, sir. So wonderful message today. We blessed by the word of God. Thank you, Andy. Yes, he is a great man and he is a dedication. Next, he is only take care of all the Pursuing International plus Platbag. Well, Like let's you somebody also, sing us. you're more. Yeah. Someone Okay. sing a song. Yes, sir. Yeah. Okay. Then ఒక పాట పాడదామా? ఎవరైనా పాట పాడుతుందా? పాట పాడండి, నేను పాడదాం కింది. దయచేసి పాడమంటారు అన్నయ్య, పాడమంటారా? పాడండి. ఓకే, పాడండి అని మరొకరు పాడండి. పాడతాను సార్. ఓకే. Someone sing. Yes, sir. They are going to sing. Yeah. తొందరగా పాడమ్మా. పాడుతున్నానా? ఒక్క నిమిషం. అడుగడుగున ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, పని పాటలలో తోడు ఉంటావయ్యా. కునుకురాని మరుపురాని కరుణామయుడా, కునుకులేని మరుపురాని కరుణామయుడా. అడుగడుగును స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా.
అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా. నీ రక్తమే స్వస్థపరిచే ఔషధమయ్యా, నీ రక్తమే స్వస్థపరిచే ఔషధమయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ బాపావయ్యా, దిగులు చింతలన్నీ బాపావయ్యా. ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. చాలా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అమ్మా పాట పాడినది కొందనాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. yes sir, yeah. Amen. Amen. Amen, amen. Hallelujah. దేవునికి మహిమ మహిమ కలుగును గాక. స్తోత్ర. Hallelujah. George Paul, are you with us? Praise the Lord, sir. Praise the Lord. Praise the Lord. How are you today? I am fine. How are you? How are you? You've been on my heart lately. Praise the Lord, sir. Praise the Lord. Praise the Lord. Amen. Stephen garu. Praise the Lord. Praise the Lord. Praise the Lord, sir. Praise the Lord. Very good morning, sir. Steve, sir. Good morning. Good morning. Very good morning. Brother, praise the Lord, sir. Praise the Lord, Stephen garu. Praise the Lord. Brother George. Praise the Lord, Iyer. Praise the Lord. జార్జాన మాట్లాడండి. Okay, please mute. దయచేసి మ్యూట్ లో పెట్టండి, దయచేసి మ్యూట్ లో పెట్టండి. అమ్మ చాలు చాలు, తర్వాత మాట్లాడతారు అయ్య గారు. జార్జాన మీరు మాట్లాడండి, చెప్పండి. I'm trying to talk to Brother George for a minute. ఒక్క నిమిషము జార్జానతో మాట్లాడతాడంట. జార్జానతో మాట్లాడారు. మీరు అందరు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. George. మీరు ట్రాన్స్ఫర్ చేయండి. చెప్తా. ఓకే. You and the Titus group have been on my heart. అయ్యగారు అంటున్నారు మరి జార్జన్న, మరి మీరు మరి టైటస్ గ్రూప్ కూడా మరి అయ్యగారి తో ఉన్నారంట, అయ్యగారి హృదయంలో ఉన్నారు మీరు అని అయ్యగారు చెప్తున్నాడు జార్జన్న. Amen. 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 అయ్యా ఓకే, Amen. చాలా సంతోషం. Thank you. మాట్లాడండి. నెక్స్ట్ ఏంటండి, మాకు గండిపల్లి సుదర్శన్ గారు, మా మేనల్డ్ గారు, ఆయనతో ఇంకా గ్రూపులు ఉన్నాయి. ఆయన తర్వాత ఇంకా 4 గ్రూపులు ఇంకా ఉన్నారు. తిమోతి, పౌలు, అబ్రహాం గ్రూపులు ఉన్నారు. మేమందరం కలిసి నడిపించారు సుదర్శన్ సామిల్ గారు. మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి, సుదర్శన్ గారు కూడా ఉండాలి అని చేసి మా ఆశ. దాన్ని బట్టి ప్రార్థన చేయమని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇంకా 4 గ్రూపులు ఉన్నాయన్న మీ టీము? 4 గ్రూపులా? ఇంకా తిమోతి గ్రూపు, పౌలు గ్రూపు, అబ్రహాం గ్రూపు, టైటస్. వారు కూడా రావడానికి ఇష్టపడుతున్నారా? అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. ఓకే రైట్. ఓకే సార్, గారి యొక్క ఆలోచన ఉద్దేశాలు
మరి మా గురించి మరి గ్రూపుల గురించి సుదర్శన్ శామిల్ గారి గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తాం. Okay. Sir, Georgiana says the more groups is there, 4 groups is there. Abraham group, Timothy group, some people is there, some joining already here. So both of them, they work together with us. They interested to join with and listen. Good. They join with us. They go work with us. They willing to. Some more people Okay. is there. They want to join with us. Would George, would you consider having us come to your place for 2 days? జార్జ్ అన్న, మరి మీ దగ్గర అయ్యగారు 2 రోజులు కూటాలు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి మీకు 2 రోజులు ఇస్తున్నారు. ఓకే సార్, చాలా వందనాలు. చాలా He's telling, okay, thanks to Steve sir because of arranging 2 days meetings. Yeah. Well, the schedule, I've worked it out for the 22 days we will be there. మరి అయ్యగారి యొక్క షెడ్యూల్ ఏంటంటే 22 రోజులు రాజమండ్రి ప్రాంతంలో ఉంటారు. ఆ షెడ్యూల్ అంతా అక్కడ మనోహరణత ఉంటుంది. అందులో మీకు 2 డేస్ అయ్యగారు ఇస్తున్నారన్న. We will be in Okay, sir. Hyderabad with Brother Amos for 3 days. మరి నాతో మరి 3 రోజులు మరి స్టీవ్ అయ్యగారు ఉంటారు. మరి హైదరాబాద్ అన్నట్టు నాతో పాటు 3 డేస్ ఆయన గడపడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత రాజమండ్రి వచ్చేస్తారు. And Brother Amos has got 12 worship services lined up. మరి ఆమోస్ దగ్గర 12 ఆరాధన కూడికలు జరుగుతున్నాయి. And then we Yes, sir. want to come to your place on October the 11th and 12th. అక్టోబర్లో 11, 12 మరి మీ దగ్గరికి రావాలని మరి అయ్యగారు ఆశ కలిగి ఉన్నాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. And then from there on the 13th, we will be at Manahorse. 13 నుండి మిగతా రోజులన్నీ కూడా మరి మనోహరణ దగ్గర ఉండాలని మరి అయ్యగారు ఆశ కలిగి ఉన్నారు. అన్న జాజన్న 11, 12 మీ దగ్గర గుర్తుపెట్టుకో. 11, 12 అండి. ఓకే సార్. And then we'll be flying to North India to with Hardyware for 2 days and VJ for 2 days. ఆ తర్వాత డైరెక్ట్ రాజమండ్రి నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళిపోతారు, బీహార్. మరి విజయ్ అనే దేవుని సేవ దగ్గర 2 రోజులు ఉంటారు. ఓకే. We'll be in 5 different places this year. మరి ఈ సంవత్సరము మేము 5 స్థలాలు, ఒక మరి వేరు వేరే స్థలాలు, క్రొత్త ప్రాంతాలు మేము దర్శించవాలని ఆశ కలిగి ఉన్నామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. And Yeah, so amen. those Yes. 2 Praise the Lord. days Hallelujah. are Sunday and Monday. జార్జన నీ దగ్గర ఆదివారము, సోమవారం మరి మీటింగ్ పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు. ఆదివారం మరి 4-5 సర్వీసులు చూపించవచ్చు మంచిగా. ఓకే. ఓకే. Is that good with you? అది మంచిదేనా అన్న, మీకు ఇష్టమా? సండే మండే జార్జన? అనా ఓకే. ఓకే. Yes, is a very happy, sir. That's a good for me. He said like that only, Jarjan. Okay. Well, that sounds great. We are going. I've estimated that we will do about 70 services during this time. మేము మరి ఇండియాకు వచ్చి మరి 70 కూటాలు మేము పెట్టాలని ఆశ కలిగి ఉన్నాము. And about 15 of those will be pastors' conferences. 15 పాస్టర్ల కూడికలు, పాస్టర్లతో కలిసి, సంఘ కాపర్లతో కలిసి 15 కూడికలు పెట్టాలని అయ్యగారు ఆశ కలిగి ఉన్నారండి. ఓకే సార్. So we will be going. Yes. Then after
తర్వాత మరి బీహార్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రయాణం కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ దినాలన్నీ మంచి సేవ జరగాలి, ఆత్మ రక్షించబడాలి, గొప్ప పరిచయం జరగాలి. మనం అందరం ప్రార్థన చేయాలన్న మన బాధ్యత అది. ఇండియా దేశంలో ఉన్నట్టు చక్కగా చూసుకోవాలి అయ్యగారులను మనం. సార్ అవర్ రెస్పాన్సిబిలిటీ to take care of you in India. That is our responsibility. The more people will come, more people will come. We pray, may God use more and more in India, different places. I have also new places, not old, so that's a very far away. She is interested. Tina is also interested to come to my place, so she is eagerly waiting. So we can arrange 3 places. Rita, yeah. Well, yeah. Well, We'll go and yeah. Yes, sir. Yeah. Yes, sir. Go ahead. No, go ahead, finish. Okay. మరి ఆ రీతిగా దేవుడు మరి కొత్త ప్రాంతాలు దర్శించాలని ఆశ కలిగిన అయ్యగారు కూడా కొత్త ప్రాంతాలు ఇష్టపడతారండి. Amen. There is no way we can go to everybody's church. మరి ఇక్కడ మేము ప్రతి ఒక్కరి సంఘానికి రావడానికి అవకాశం లేదు. కొన్ని ప్రాంతాలే మేము దర్శించాలని ఆశ కలిగి ఉన్నామండి. But we will do what we can in those 55 services and 15 pastors conferences. మేము 70 కూడికలు 15 పాస్టర్ల కూడికలు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాం కాబట్టి అవి మేమే జరిగిస్తామండి. We are there to preach and teach the word to all the people that will come. మేము అక్కడికి వచ్చి మీ యొక్క ప్రాంతానికి వచ్చి మేము దేవుని వాక్యాన్ని బోధిస్తాం, బలపరుస్తాం, ధైర్యపరుస్తాం. అక్కడ వచ్చిన ఎంతమంది వచ్చినా వారు మరి సంతోషించినట్లుగా మేము వారికి వాక్యంలో ప్రోత్సహిస్తామని అయ్యగారు అంటున్నారు. ఆమేన్. And Andy and I make a promise that we will be obedient to what the Lord tells us. ఆండీ అయ్యగారు మరి స్టీవ్ అయ్యగారు వారు దేవునికి సమర్పించుకున్నారు. దేవుడు మాకు ఏది చేయమన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏది బయలుపరిస్తే మేము అదే తెలియపరుస్తాము, అదే విధంగా ముందుకు వెళ్తామని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆమేన్. At my age, my body will wear out quickly, as Amos knows. yes sir. మరి అయ్యగారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారండి. వయసు చాలా భారము, 75 సంవత్సరాలంటే మరి అయ్యగారు అలసిపోతాడు. కాబట్టి నేను దగ్గర ఉండి నేను చూశాను. కాబట్టి మనం కొద్దిగా సహకరించాలి, మనం మరి అయ్యగారికి ప్రోత్సహించాలి సాధ్యమైనంత వరకు మనము. And there may be services that I have to go take a nap, go sleep, go rest while Andy preaches. మరి నేను కొన్నిసార్లు అలసిపోయినప్పుడు మరి నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నా తరపున మరి అండయ్య గారు మీ ప్రాంతాలకు మేము ఏదైతే ఏర్పాటు చేశామో అండయ్య గారు వచ్చి వాక్యాన్ని బోధిస్తారు. But if at all possible, I will be at every service. దేవుని చిత్తం అయితే మీరు బలంగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క కూటంలో నేను పాల్గొనాలనే ఆశ మనకుంటది అయ్యగారు రావాలని. కాబట్టి మీకు కూడా అటువంటి ఆశ ఉంటే బలంగా ప్రార్థన చేయండి. అయ్యగారు మంచి శక్తి బలాన్ని ఇచ్చి వాడుకోవాలని ప్రార్థన చేయండి. Amen. Yes sir. We will pray daily. God will strengthen and he will give more strength and strength. Yeah. Amen. Any comments or prayer requests? మరి ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాము. మరి ఆండయ్య గారు చక్కని వాక్యాన్ని బోధించారు. కాబట్టి మరి దేవుడు వాక్యము ద్వారా మీతో ఏం మాట్లాడాడు, వాక్యము ఏ రీతిగా ఒక్క మాట అయినా మీ హృదయాన్ని తాకితే దాన్ని మీరు మాతో పంచుకోవాలని మనం చేస్తున్నాను. అదే రీతిగా మీ ప్రార్థన మనవులు కూడా, మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచండి. అయ్యగారు మరి ఆ కంప్యూటర్లు ఫీడ్ చేసుకొని వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తారు. ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా అయ్యగారి కంప్యూటర్లో ప్రతి ప్రార్థన మనకి ఉందండి. అందరి కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తారు. కాబట్టి మనము మన ప్రార్థన మనవులు తెలియపరుస్తాం. ఇప్పుడు సమయం మీది, మాట్లాడవచ్చండి. సమయం మీకు ఇవ్వబడేది. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారు ఇప్పుడు సుదర్శన స్వామి గారు కూడా ఉండాలి కదండి అయ్యగారు. ఆయన ద్వారా ఈ గ్రూపులు నడుస్తున్నాయి కదా, ఆయన కూడా ఉండాలి కదండి అయ్యగారు ఆయన ద్వారా. సుదర్శన్ అన్న సామెల్ అన్ననా? అవునండి. చూస్తే అది మనవరితో మాట్లాడండి. మరి మనకు ఆయన మనవరు ఉంటారు కదా, మాట్లాడండి. మనవరితో మాట్లాడి మీరు ఆడ
అడ్జస్ట్ చేసుకోండి. మనలతో మాట్లాడండి. ఈ అన్ని జూమ్ లో ఇవన్నీ మనం చెప్పడానికి లేదు. మనలతో మాట్లాడి సరి. ఓకే ఓకే. ఈజ్ ద ఇన్ఛార్జ్. మంచిదన్న. ప్రైజ్ లా చెప్పండి అన్న. డేట్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి అన్న. No, what George Paul was telling is, he's telling we were connected and we are doing the ministry through Samuel. So let us work together with Samuel. That's what he was telling. So you have to translate that one, brother. Whatever Samuel said. Samuel. Yes, Samuel, sir. at this point, I want to just go to Titus. No, you George are not Paul. allowed to come to Titus unless you have no permission from me. You don't have permission Samuel, you're to not come. God. No, You are not I'm not God. God. I am a leader. I am a leader, man. What do you No, say? no, you These don't are have the right to. Okay, Samuel. Yeah. These are our pastors. You cannot bring the damage to our pastors. You should not come to our pastors without me. అన్న సామెలన్న, మీరు తర్వాత జూమ్ ఇది రికార్డ్ అవుతుంది, తర్వాత డిస్కషన్ చేయండి. కూర్చొని మాట్లాడండి బ్రదర్. జర మీరు పాస్టర్ అయితే కూర్చొని మాట్లాడండి జర దయచేసి ప్లీజ్. Yeah, please. And sir, so we can talk afterwards, and then we will go. Some people are ready to share some. You should not spoil our fellowship. He's my own uncle, George Paul, and why? సామెలన్న మీ తర్వాత మాట్లాడండి. ప్రేయర్ మీటింగ్ తర్వాత యూ కెన్ టాక్. Don't try to bring damage to our fellowship. If you don't come, that's good. No. Don't spoil our fellowship. So okay. ప్రార్థన Without మనవులు me, మీరు you cannot come. If you come, you will be in the trouble. బ్రదర్, మీరు మాట్లాడకండి, తర్వాత మాట్లాడండి. కానీ అది మీరు మాట్లాడండి. ఏదైనా ప్రార్థన మనలు ఉంటే తెలియపరచాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఏ రీతిగా మాట్లాడారు ఆ ప్రైజ్ లో చెప్పండి. యా చెప్పండి. Men and women, I trust God for our guidance. No man controls what we do. No man. Yes, that's true. Yeah. If people want to minister with us, they are welcome to. But you're not going to tell us how to minister. Yeah, yes, sir. If George Paul wants to come with us, he is welcome. If he's under bondage from Samuel, it's time for the Lord to break that bondage. Tell it. మరి స్టీవ్ అయ్య గారిని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. దేవుడు ఆయనకు ప్రేరేపించిన విధానంగా దేవుడు కూడికలు అరేంజ్ చేస్తారు. కాబట్టి ఏదో ఆయన హెచ్చరించడము, అయ్యగారిని వార్న్ చేయడం అది మంచి పద్ధతి కాదు. దేవునికి వ్యతిరేకమైన పని. దేవుడు నడిపిస్తాడు, మనం ఎవరమండి. కాబట్టి ఆ రీతిగా అయ్యగారు అంటున్నారు, దేవుడు నడిపిన ప్రకారం నేను వెళ్తాను, నన్ను ఎవరు ఆపడానికి వీల్లేదని అయ్యగారు అంటారు. నిజమే. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. ఓకే సార్, గో హెడ్. యా అదే అలా చేయండి అన్న. తర్వాత అయ్యగారిని ఏమనొద్దన్నా ఎవరు కూడా దయచేసి. ఇప్పుడు ఆయన మాట్లాడతలేదు తర్వాత. ఓకే మీరు మన ప్రార్థన మనము యా సార్ వీ కెన్ షేర్ ప్రేయర్ పాయింట్స్. దే విల్ షేర్ విత్ యూ. అలాంటోళ్ళు కొంచెం Well, let me say one more thing. ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియపరచాలి. Amos. Yes. Yeah. Okay, go ahead. For you people that have come on this Zoom meeting, I have never caused damage in India. I have had many pastors come against me. నేను మీ జూమ్ లో వచ్చి మిమ్మల్ని ఏదో వ్యర్థపరచడానికి నష్టపరచడానికి రావట్లేదు. ఇప్పుడు ఆయన అంటుండు మీరు నష్టపరచడానికి మిమ్మల్ని విడగొట్టడానికి వస్తున్నాను అన్నారు. కాబట్టి అది అయ్యగారు ఎంత మాత్రం కాదు. మనము దేవుడు ప్రేరేపిస్తే జూమ్ లోకి వచ్చాము, వాక్యం వినడానికి వచ్చాము.
కాబట్టి అయ్యగారు అంటారు నాకు ఎంతో మంది పాస్టర్స్ ఉన్నారు, రావాలంటే వినాలంటే అన్నారు. కాబట్టి దేవుడు ప్రేరేపిస్తే మనం వచ్చాము. కాబట్టి మనం కూడా అయ్యగారు సహకరిస్తాం. అయ్యగారు చెప్పినట్టు వెళ్దామండి. Amen. Amen. I have never preached divisiveness in any service, only love. మరి నేను ఎప్పుడైనా బోధించినప్పుడు ప్రేమ గురించి నేను చెప్తాను, ప్రేమిస్తాను ప్రతి ఒక్కరిని. నేను ఎవరిని వ్యతిరేకించే వ్యక్తిని కాదండి. Amen. Yes, Lord. Now you Yes, can do yes, sir. prayer request. Yes, sir. ఇప్పుడు మన ప్రార్థన మనములో తెలియపరుస్తాం. అయ్యగారు మన కొరకు ప్రార్థన చేస్తారు. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్యగారు. చెప్పండి అన్న, చెప్పండి. నాయక్ ప్రైజ్ లార్డ్. రాము నాయక. అవును అవునయ్య, రామూర్తి నాయక్. ఓకే, చెప్పండి. తోటి దైవజనులందరికీ వందనాలు. స్టేవయ్య గారికి వందనాలు. ఆమోస్ అన్న మీకు కూడా వందనాలు. ఈరోజు దేవుని వాక్యము నేను వినలేకపోయాను. ఎందుకంటే ఒక అతను చెంచు ట్రైబ్స్ అతను మంచంలో పడి ఉన్నారు. భయంకరమైనటువంటి గాయాలు, భార్య వదిలేసింది, బిడ్డలు 2 కుమారులు ఉన్నారు ఆయన దగ్గర. ఆ గాయాల్లో పురుగు పడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కిడ్నీలో స్టోన్స్ పెద్ద పెద్దవి ఉన్నాయన్న. అతన్ని దర్శించి రావటానికి కొంత ఆలస్యమైంది నాకు. కృపగల దేవుడు పోయిన వారం మేము వెళ్ళి దర్శించినప్పుడు ఆ పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద సైజు, అవి అనుకోని రీతిగా ప్రార్థించినప్పుడు పోయిన వారం, ఈ రోజు మేము దర్శించినప్పుడు అవి ఒకటి తర్వాత ఒకటి పెద్ద పెద్దవి బయటకు వచ్చాయి. నేను ఏ డాక్టర్ సలహా లేకుండా, డాక్టర్ అన్నారంట ఆపరేషన్ చేయాలని చెప్పారు. అతను పాపం 2 కాళ్ళు పడిపోయినాయి, పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. దేవుని మా కృపను బట్టి నోటు రాసి ప్రార్థించాము. ఆ రాళ్ళన్నీ పడిపోయినాయన్న. దయతో ఆ చెంచు వ్యక్తి కొరకు, ఆ పేరు దయన్న, ఆయన కొరకు ప్రార్థన చేయండి. అదే రీతిగా 5వ తారీఖు, అక్టోబర్ 5వ తారీఖు మీటింగ్ విషయం నాకు తెలియపరచవలసిందిగా, నన్ను కూడా మీ ప్రార్థనలో ఈ ట్రైబల్ మధ్య చేస్తున్నటువంటి నన్ను రామమూర్తి నాయక్, నన్ను కూడా మీరు సేవకునిగా జ్ఞాపం చేసుకొని ఎక్కడైనా సేవ పరిచర్య మీటింగ్ ఉంటే మీతో కలిసి పని చేయటానికి, ప్రార్థించడానికి, కలవటానికి దేవుడికి సహాయం చేయాలని కోరుతున్నానన్నా. థ్యాంక్ యూ అన్న, ఉంటాను. Amen, amen, amen. The Ramu Murthy Naik Anna is said like that. And today I went to one village, one person is there. Anna perem peru? Aina peru? Bayana. Okay. He went to one village, one person is there. He shared the love of gospel. He is suffering with so many diseases. In his kidney stones is there, legs is swelling, totally damage his health. Then he will share the love of God, and he will pray for him. By God's grace, he is ready to willing accept Jesus Christ. Please pray for him, and his name is Bayanna, Banna. Banna. Please pray for healing. And at a time he is asking, please come to my place, give me chance to me also. He said like that only. Okay. He is ready to along with us. He want to come with us. He is willing. Yes. Willing. Amen. Thank you. చాలా వందనాలు అన్న. ఓకే, ప్రైజ్ గాడ్. మాట్లాడొచ్చండి? మాట్లాడు, చిన్నగా చెప్పాక, కొద్దిగా షార్ట్ లో చెప్పేసండి. ప్రైజ్ లార్డ్. ఈవేళ వాక్యము విందామన్నా సరే మరి వినలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. దాన్ని బట్టి నాకు సౌండ్ కూడా చిన్నదిగా వినిపించింది. కానీ అందులో ఒక 2 ముక్కల్లాగా మాత్రం నా చెవులు పడ్డది. మరి దావీదు గురించి మాట్లాడారు, శత్రువు గురించి మాట్లాడారు. అక్కడ ఆ శత్రువు సమూహంలో ఉంటూ కూడా దావీదు మరి దేవుడి కొరకు ఎలాగా తన కుటుంబాన్ని మరి ముందుకు నడిపించుకున్నారో, తన ఎట్టి రీతిగా నడిచారు అనేది ఆ ఒక్క మాట మాత్రం నా చెవుల్లో పడ్డది. ఆ మాటను బట్టి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడే ఒక వ్యతిరేకం చూశాను జూమ్ మీట్ లోని. మనం అందరము ఒక తండ్రికి పుట్టిన బిడ్డలం మాత్రమే. సేవ అనేది ఆయన ఇస్తే కలిగింది మాత్రమే. ఇందులో హెచ్చు తక్కువ అనేది ఏమీ లేదు.
పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నడవడానికి ఎవరు మనసిస్తారో వారిలో దేవుడు తగ్గింపు ఉంటుంది. నేను అహం పడిన వారి మధ్యలో దేవుడు ఆత్మ ఉండదు. సేవకులు అన్న మాట గర్వంతో వచ్చేది కాదు, తగ్గింపుతో ఉండవలసింది. నాకు ఇంతమంది సేవకులు తెలుసు, నాకు అంతమంది సేవకులు తెలుసు అని ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే ఆయన తన దేశాన్ని విడిచి మన దేశం వైపు దేవుడు ప్రేమ చూపించిన దాన్ని బట్టి ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారే తప్ప ఆయన సొంతంగా ఏది మాట్లాడట్లేదు. దేవజనులు మరి సమయల్ గారు అనుకుంటాను, అయ్యా మీరు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జ్ఞానం కలిగి వివేకముతో మాట్లాడాలి. మీరు ఎంత పెద్దవారైతే మాత్రము దేవుడు ఆత్మకు లోబడేటట్టు మీరు మాట్లాడాలి. అప్పుడైతేనే మీ సంఘంలో మరి మీరు ఏ విధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రజల ముందు ఇప్పటికిప్పుడు మీరు ఎంత తక్కువైపోయారంటే మరి అంత తక్కువైపోయారు. అలా ఎప్పుడు దేవుని నామాన్ని మీ బట్టి తక్కువ చేయకూడదు, హెచ్చించాలి. అది గొప్పతనం అన్నమాట. మరి నా మాటలు మాత్రం నేను, ఎందుకంటే వాక్యం ఇప్పుడే హెచ్చరించింది, దావీదు మధ్యన శత్రువులుగా ఉన్న వాళ్ళని కూడా దేవుడు దుష్టులు కూడా వాడుకుంటారంట. అలాగా మరి మీ ఆత్మ ఏ విధంగా ఉందో మిమ్మల్ని వాడుకున్నారు. అందరి బట్టి దేవుడికి స్తోత్రం. ఆయనకి ఇచ్చిన ఆత్మతో దేవుడు వాడుకుంటున్నారు, అందరి బట్టి దేవుడికి స్తోత్రం. అంతే తప్ప ఈ జూమ్ మీట్లో ఎవరికెవరు గొడవలు చేసుకోవడానికి వీలు లేదు. స్టీవెన్ అయ్య గారు చాలా వందనాలండి. మరి నాకైతే మీరు ప్రార్థన చేయండి. నాకు ఒంట్లో బాగాలేదు, గొంతు ఇన్ఫెక్షన్ అయ్యింది, దాన్ని బట్టి గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే 4 దిక్కులు తిరుగుతాను కనుక మైక్లనే ఉండవు నా దగ్గర, నోటితోనే పెద్ద వాయిస్ తోనే మాట్లాడుకోవాలి. ఆ వాయిస్ తో మాట్లాడడం ఏమైందంటే నా గొంతు పట్టేసింది. నా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. నేను ఎంతో ఆశపడ్డానండి, మీరు మా వైజాగ్ వస్తారు, నేను మిమ్మల్ని కలుస్తానని ఆశపడ్డాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎక్కడ బయలుపరిస్తే అక్కడికి వెళ్ళడమే మంచిది. ఎందుకంటే దేవుడు బయలుపరిస్తేనే దేవుడు కార్యాలు చేస్తారు. మనుషులు సొంతంగా వెళ్తే అక్కడ బలహీనమే అవుతుంది తప్ప ఏం లేదు. మీరు ఎక్కడ వచ్చినా సరే దేవుడు మాట బట్టి మేము వింటున్నాం, బలపడుతున్నాం. అందరిని బట్టి వందనాలు. మీకు ఆరోగ్యం ఇవ్వాలి, మీ సేవ బహుగా దేవుడు వాడుకోవాలి, అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నిమిత్తం, నా బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. Amen. Praise Lord. So Lebana sister says, sir, she is not feeling well. She is suffering with a throat infection and some little fever. Please pray for Lebana sister. And she spoke about Samuel, and he is a wicked person. He is against him. Steve sir is a humble. He has a great burden for India. We don't disturb Steve sir. So he's a humble person. He's a very cruel. He's a different talking. He's like, she's tell like that. He's a proud man. She said like that. All pastors are observing Samuel. So we can pray for him. Yeah, God will give him a good conscience. Yeah. So amen. Yes. ఇంకా ఎవరైనా ఉంటే మీరు తెలియపరచాలని మనం చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన మనం అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్. స్టీవ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. బాబు long time I see that long time sir. I see you sir, long time. Thank you. How is your health sir? It is good. Right now it is good. Thank you sir. Waiting for October trip sir. We are waiting for October trip. Thank you. Every day I praying sir. Thank you. Every day. Successfully in India trip. October trip. Thank you sir. అన్నా అమసనా చెప్పండి అన్న చెప్పండి. సంఘములో రాధమ్మ అనే ఒక సిస్టర్ గారు ఈ రోజు డైడ్ అయ్యారన్న, చనిపోయారు. ఒకటే కూతురు అన్న. పాపం చాలా భర్త కూడా చనిపోయాడు. ఒకటే పాప. చాలా దేవుని నమ్ముకున్నారన్న, ప్రభుని యాక్సెప్ట్ చేశారు. ఈజ్ హై కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయ్యారన్న. మన ద్వారా కన్వర్ట్ అయ్యారు. ఈ రోజు చనిపోయింది ఆవిడ. పాప ఒకటి ఎవరు లేరన్న. ఓన్లీ వన్ డాటర్, యంగ్ గర్ల్, 15 years ఓల్డ్. 15 years. పేరు హనీ అన్న. ప్రార్థించండి అన్న. ఒకటే కూతురు, ఎవరు లేరన్న తోడు. పాపం చాలా బాధగా ఉంది ఆవిడ విషయంలో. ఈ రోజు అంటే చనిపోయిందన్న. కొంచెం అన్న అయ్యగారితో చెప్పండి అన్న. థ్యాంక్ యూ. So Baburao says in his church one woman is there.
today she is slept in the Lord. Before his husband also went to the Lord. So today she went to the Lord. So only one daughter. Her name is Honey. Honey. Please pray for her comfort. The Lord give courage and protection, everything. Alone, she is alone right now. 15-year-old. So may God will comfort and God will provide everything. Amen. So she's no father, she no mother. So please we can pray for them. Yeah. Honey, her name is Honey. Yes. Yes. Okay, ఇంకా ఎవరైనా ఉంటే మీరు తెలియపరచండి. దేవుని వాక్యం చెప్పండి, ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ఉంటారా సార్? శాంతివర్ధన్ సార్, ప్రైలాడు సార్. శాంతివర్ధన్ చెప్పన్నా. శాంతివర్ధన్ సార్, ప్రైలాడు సార్. బాగున్నారు సార్? ప్రైజ్ లాడ్ బాగున్నాం చెప్పండి సార్. ఐవారిపల్లి గ్రామంలో చర్చి కృషి ఓకే కొరకు ప్రార్థన చేయండి సార్. ఆర్థికంగా దేవుడు సాయం చేయండి, ప్రార్థన చేయండి సార్. థ్యాంక్ యూ సార్. Shantavardhan Anna saying about church construction. Please pray for church construction. It's going on. The finance, everything, Lord will provide. Please pray for the church construction. He's asking prayer request. Okay. Anna ప్రార్థన చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. దేవుడు సాయం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్ అన్న. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్ అన్న. డేవిడ్ అన్న బాగున్నారన్న? బాగున్నాం. ఈరోజు స్టార్టింగ్ లో దావీదు గురించి మంచి వర్తమానము అందించినాడు. వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డాను. దేవునికి స్తోత్రం. మంచి దైవ సేవకులు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అంటే తెలియని విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మనకు తెలియపరుస్తున్నాడు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు బైబిల్ అంతా తెలుసు అని అనుకుంటారు. చాలా అనుకుంటారు, కానీ దాంట్లో తెలిసేది మనకు కొంచెమే. కానీ నాకు తెలియని నీకు తెలియకపోవచ్చు, నీకు తెలిసినవి నాకు తెలియకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలను మనం అంగీకరించాలి, లోబడాలి. దేవుని స్తోత్రం. చాలా మంచి విషయాలు మాట్లాడిన దేవుడు మనకి మహిమ కలుగును గాక. నా కూతురు కోసం ప్రార్థన చేయండి అన్న. ఆమెకు ఒక 30,000 కట్టాలి. దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయించండి. ఈరోజు ఫోన్ చేశారు, మీ పాపని తీసుకెళ్ళండి, ఫీజు కడతారా, పాపని తీసుకెళ్తారని ఫోన్ చేశారు. చాలా వేదన అనిపించింది. 2 రోజులు టైం పెట్టారు. ప్రార్థన చేయండి అన్న. మెర్సీ. ఆమె చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. LPC తీసుకుంది. నేను వికలాంగునైనా మా డాడీకి నేను ఏదో ఒక సహాయపడాలని ఆమె ఉద్దేశం ఉంది. ప్రార్థన చేయండి. ఓకే అన్న. డేవిడ్ అన్న ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. So David Anna says today message is heart touching message that we have a privilege for Steve sir and his sir. They are very dedication and they are preaching gospel, the word of God. We are very privileged. Some people are proud people. They don't know about the word of God. We know, we learn more things the word of God. We don't listen before. We learn more things through the Holy Spirit. This is the Holy Spirit working among us, June. So we are very privileged. I am very happy about Steve sir and Andy sir. We want to learn more things from the word of God. He says, wonderful. And please pray for his daughter Mary. She is studying for Mercy. Yeah. Second year. I got her on the list. Yeah. I got her. Mercy, You told us last week. ఓకే. ఆల్రెడీ అన్న డేవిడ్ అన్న రాత్రి గత వారం మీరు చెప్పారు, అవన్నీ గుర్తుంటాయి. అయ్య గారికి చెప్పారంట. మీ పేరు కూడా పాప పేరు ఉంది, ప్రార్థన చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ప్రైజ్ లార్డ్. అయ్యా నాకు ప్రేయర్ చేయండి అయ్యా. నా పేరు జ్యోతి. నేను న్యూ జాయినింగ్ డేవిడ్ వాళ్ళ వదిన గారిని. ఓకే తప్పకుండా అమ్మా. చర్చి కడుతున్నామయ్యా. పాస్టర్ గారు లేరు, ప్రభు సన్నిధికి వెళ్ళిండ్రు. అయితే 4.5 సంవత్సరాలు అవుతుంది అయ్య గారు. పిల్లర్లు వేసి ఇంకా దాని కప్పు గురించి, సేవ అభివృద్ధి గురించి. నాకు 2 బాబులు అయ్యా. అయితే పెద్ద బాబు బైబిల్ ట్రైనింగ్ లో ఉన్నాడు. తన గురించి కూడా ప్రేయర్ చేయండి. చిన్న బాబు ఏమో 10th.
నాకు ఒక 4 నెలల నుండి ఒంటిలో అంత దురద అయ్యగారు. అది మెడిసిన్ ఓకే వాడినా కూడా కంట్రోల్ అవుతలేదు. చాలా మట్టుకు దురద ఉంది. భయంకరంగా అనారోగ్యాలు, కొలెస్ట్రాల్, కొన్ని బలహీనతలు ఎక్కువ ఉన్నాయి అయ్యగారు. నా గురించి, సేవ గురించి, పిల్లల గురించి, మందిరం కట్టడం గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు. ప్రైజ్ లార్డ్. ఓకే తప్పకుండా. షీఈస్ డేవిడ్ రాజ్ sister-in-law, same different villages. So her husband went to the Lord. She only run the church worship every Sunday. Please pray for him. Right now she is suffering with a hitching. So many medicine she take, but not cure. So please pray for God will heal. The whole body will hitching. So What is please her pray for him. name? Jyoti, already you in prayer pant is there. Jyoti, Jothy. Judy Michael? Jyoti. Jyoti, okay. Yeah. Please pray for our church and everything and family yourself. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి. మనము అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ డేవిడ్ అని చెప్పు అన్నా. నా పేరు డేవిడ్ రాజ్ అని, అనంతపూర్ లో ఉంటామన్నా. ప్రైజ్ లార్డ్. పాత పరిచయం చెప్పు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ చెప్పండి, మీరు మాట్లాడండి. అన్న అయ్యగారు కొద్దిగా ఇష్టపడలే ఆయన మాట్లాడిన బాధపడుతున్నాను ముఖంలో. లేదు పర్వాలేదు. అది దేవుడు ఖచ్చితంగా ఆ మీటింగ్స్ ఫుల్ సక్సెస్ఫుల్ గా దేవుడు నడిపిస్తాడు. అట్లా మాట్లాడకూడదు, జూమ్ లో అంత గర్వంగా మాట్లాడకూడదు, తప్పు. లేదు అది సాతాన్ గాడు ఆయనలో ప్రేరేపణ కలిగించాడు. అది అట్లా జరిగితేనే దేవుని పరిచయం ఇంకా ముందు బాగా ఘనంగా జరిపిస్తాడు దేవుడు. అది మేము మీటింగ్ కోసం మేము మా పిల్లలందరూ చాలా ప్రార్థన చేస్తున్నాము. మరి అయ్యగారి ఆరోగ్యం బాగుండాలనేసి అయ్యగారు ఇండియా దేశానికి వచ్చి అన్ని చోట్ల ఆయన అనుకున్నట్లు ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపినట్లు మా పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారన్నా, మా పిల్లల కోసం ప్రార్థన చేయమని చెప్పండి. అది ఈ రోజు వాక్యం చాలా బాగుంది. దేవుని కృపను బట్టి దావీదు గురించి చెప్పినప్పుడు నేను కూడా, నా పేరు కూడా డేవిడే కాబట్టి నాకు చాలా కొద్దిగా హృదయాన్ని తాకింది ఆ మాటలు. అయితే ఆయన చెప్పేటప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. అంటే ఆయన సామ్యూల్ గారు మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి సేవకులు మరి అయ్యగారు వేరే ప్రాంతం నుంచి దాదాపు 12,000 కిలోమీటర్ దూరం నుంచి మరి ఇండియా దేశానికి వచ్చి మరి ఆయన సువార్త ప్రకటించడానికి, ఆత్మీయంగా బలపరచడానికి వస్తున్నారంటే సంతోషించాలి. Wait just a minute, David. Amos, we do not need to talk bad about Samuel on this meeting. The Lord needs to convict him and us not condemn him. Yes, sir. Okay? Yes, sir. అన్న డేవిడ్ అన్న, మనం ఆయన గురించి ఏం మాట్లాడదు, దేవుడే అతన్ని మనసు మారుస్తాడు. మనం ఆయన గురించి డిస్కస్ చేస్తుంటున్నాం. ఓకే, మా దగ్గర వస్తామని అన్నారు అయ్యగారు మా దగ్గర వస్తామన్నారు. ఏం ఉంటది ఒక డే ఇస్తారు నీకు ఖచ్చితంగా. నేను మనతో మాట్లాడదాం, ఒక రోజు తీసుకొని ఖచ్చితంగా అడగండి ఒకసారి చెప్పండి. అది షెడ్యూల్ అక్కడ ఉంటది, నేను మాట్లాడి ఒక రోజు ఇప్పిస్తలే, మనతో డిస్కస్ చేస్తాను నేను. ఖచ్చితంగా ఒక డే ఇప్పిస్తాను నేను, ఖచ్చితంగా మాట్లాడతాను, ఒక రోజు ఇస్తాం. So David Anna says, sir, we are praying for about the trip. Our children also praying with burden. So when he came to the India, the Steve sir, Andy sir, they may use more and more for the glory of God, for the kingdom of God. They are praying more with tears. They are praying, sir. The children are praying. That's amazing. The David Anna says his family, wife also, all are praying for about your trip. No one can stop. This is a God's work. Not your work. This is God's work. The devil is sometimes sometimes he is doing, but devil is defeated already on the cross. So we must encourage ourselves. So Anna says, please pray for children also. So he's asking one day, come to my place. The children also are waiting for you. He said like that only. Right now, the children are going to write exams. Please pray for their exams.
they wrote very well. Please pray for their exams also. Okay, sir. మనం సో ఇంకా ఎవరైనా ఉన్నారా? అమ్మ ప్రైజ్ లార్డ్. చిన్నగా చెప్పండి, షార్ట్ గా, కొద్దిగా ఒక్కటే మాట చెప్పాలి. గుడ్ మార్నింగ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. మాట్లాడారు కదా అక్క, మళ్ళీ అయ్యగారు అయితే చెప్పండి. నా దగ్గర ఒకటి చిల్డ్రన్ మీటింగ్, ఒకటి పాస్టర్స్ మీటింగ్, ఒకటి నేను మళ్ళీ సంఘస్థులతో ఒక మీటింగ్ పెట్టాలి అనుకుంటున్నాము. 3 మీటింగ్లు ఏర్పాటు చేయండి మా దగ్గర. సార్తో మాట్లాడండి. నాది ఒకటే భాష అన్న. ఈ తెలంగాణలో మొత్తం కాదు కానీ మెదక్ డిస్టిక్ లో లేని వాళ్ళకి, బాగా చదవాలని ఆశ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆశ ఉంది. ఎందుకంటే ఒక క్రిస్టియన్ గా ఇప్పుడు యేసు ప్రభు అదే చెప్పారు కదా, సేవ చేయకున్నా కానీ ఇప్పుడు మన దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగి ఇచ్చి వాళ్ళని బలపరచాలి అని. ఆ విధంగా నేను డిస్టిక్ లో చేయాలని ఆలోచనతో ఉన్నాను. చాలా మందికి నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి నేను చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాను. కొంచెం కొన్ని పరిస్థితులు ఇప్పుడు ఏం చేయట్లేదు. ఆ విషయంలో ప్రేయర్ చేయండి అని. తప్పకుండా. సో ఆల్రెడీ షీ టోల్డ్ షీఈస్ డూయింగ్ సోషల్ వర్క్, helping others. So please pray for her. So we can give one date for her. She's asking 3. I can arrange 3 meetings in her place. Only so one meeting per place. Per place, only one meeting. Yeah. Too many people asking. Yeah, so many people asking. Yeah. అక్క మేము ప్లాన్ చేస్తాంలే, మరి దేవుడు మాట్లాడి ఏదో ఒకటి నేను చేస్తాను, మాట్లాడతాను. ఓకే, వీ కెన్ ప్రే ఫర్ యు. ఓకే, ఇంకా ఎవరైనా ప్రార్థనలో అవసరం ఉంటే తెలియపరచండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. పోయిన వారం అంతా నేను లైవ్ లో రాలేదమ్మా, కానీ మాకు చర్చిలో 12 రోజులు ఉపవాస ప్రార్థన గురించి లైవ్ లో పాల్గొనలేదమ్మా. ఈ రోజు వచ్చింది. ఫస్ట్ టైం మీరు రావడం? ఇప్పుడు కాదమ్మా, నేనన్నా సుజాతనన్నా, సిస్టర్ సుజాత, రాజమండ్రి నుంచి. ఓకే. అంటే మాట్లాడు. అదే బాబుకి బాగాలేదన్నా, కొంచెం ప్రేయర్ చేయండి. ఏం పేరు బాబు? ఫీవర్. ఏం పేరు? ఓకే. సో she is telling my son is not feeling well. He is suffering with a fever. His name is Phinehas. Please pray for him. Healing. Phinehas. I got you. Okay. Yes, sir. Okay. సార్ వందనాలు సార్. చెప్పండి సార్. ఈ దినము నేను బయటకు వెళ్ళాను సార్. ప్రార్థన చేయండి. నొప్పిగా ఉంటుంది శరీరము, చెయ్యి పైకి లేవలేకపోతారు. నా గురించి ప్రార్థన చేయండి సార్. సువార్తకు ఈ దినము మరి నాసరయ్య సార్. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి సార్. నా కుటుంబం పోషించడానికి కూడా నేను ఇప్పుడు బయటికి వెళ్ళలేకపోతున్నా. పరిస్థితి తీవ్రంగా ఉంది. నా తల్లి కూడా బ్రెయిన్ స్ట్రోక్ లో మంచంలో ఉంది. మేమంతా 6 కుటుంబము. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా సేవ గురించి ప్రార్థన చేయండి. సంఘం గురించి ప్రార్థన చేయండి. ఓకే. So Nazariana, already we have a prayer request. He's accident, by God's grace he healed through our prayers. Right now hand is not moving. Please pray for complete healing. Nazaria, his name is Nazaria. His family and his children, his ministry, please pray for him healing. Okay sir. Okay. చాలా వందనాలు. చిన్న కోరస్ పాడదామా? చిన్న మాట, ఒక పాట పాడదాం.
నా అనా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా మనం Praise the Lord, ముగించుకుందాం. sir. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Sir. దేవానంద్, యా దేవానంద్ बोलिए. Praise the Lord. सिग्नल नो सिग्नल. आज का वचन बहुत अच्छा लगा, सभी सर ने प्रचार किया, बहुत अच्छा लगा वचन, और परमेश्वर के वचन ने, प्रभु का आत्मा ने छुआ वचन के द्वारा। और मेरे लिए एक प्रार्थना रिक्वेस्ट है। स्टीवन सर को देख के अच्छा लगा, और मेरा एक प्रार्थना निवेदन है। इस समय मैं और मेरा परिवार थोड़ा परेशानियों से गुजर रहे हैं, इसके लिए प्रार्थना करें, परमेश्वर इन सारी परेशानियों से बाहर करें। थैंक यू सो मच सर। ओके ओके देवानंद भैया, ओके ओके। आपका बेटी अच्छा है ना? बेटा बेटा अच्छा है सर। मैं भी बाइक पे से गिर गया था, तो मुझे भी थोड़ा चोट लगी है, तो इसके लिए प्रार्थना करें। So Devananda said like this, please pray for him. He is also fell down, so some wounds in his body. Please pray for healing. And we are praying for his son now, fell on steps, he fell down. By God's grace, he is right now, all right. He received healing. He is very well right now. Please pray for Devananda, his ministry, his family, sir. Okay. Okay, sir. Okay. And please pray and close this meeting, sir. Yeah. Lord, it's a precious day in your Lord, even with disruptions and someone trying to cause division. దేవా మీకు వందనాలు నాయన. మరి మంచి వాక్యం ప్రకటించే సమయంలో సాతాను దుష్టుడు కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, అయినా మీకు వందనాలు నాయన. దుష్టుని బంధించే దేవుడు నాయన, కృప చూపించింది. Lord, we pray that Samuel will repent and turn his life to you.
దేవా యేసయ్య సామెల్ కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా తన బుద్ధి తన గుణము నాయన మారు మనసు పొందుకోవాలైనా తన హృదయాన్ని మార్చండి నాయన తన మార్పు చెంది నీ వైపు తిరగాలనైనా ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తున్నా ప్రభా. Just as we pray for you to guide us to be faithful to you and repent to you. దేవా ఆయన కొరకు సామెల్ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా ఆయన పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ వైపు తిరగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. Lord, we just thank you for being able to have these meetings 4 times a week and pray that you will guide Andy and I and the other leaders. దేవా యేసయ్య మీకు వందనాలనైనా నా వారానికి 4 సార్లు మీ కృప ద్వారా మీ దయ ద్వారా ఈ జూమ్ మీటింగ్లు పెడుతున్నాం ప్రభా. అయ్యా మరి ఇండియాలో ఉన్న నాయకులను బట్టి వందనాలు, ఇతర దేశాల్లో నాయకులను బట్టి కూడా వందనాలనైనా ఈ మీటింగ్లన్నీ మీకు మహిమకరంగా జరుగునట్లు కృప చూపించండి. Lord, I pray for all the ministers that are with Samuel, that they will see that you are the guiding light for them, not Samuel. Please, Lord, దేవా open their hearts. దేవా సామెల్ అన్న టీము నాయన ఆయనతో కలిసి ఆయన అండర్లో వారు గర్వంగా ఒక నాయన నీ ఆత్మ నడిపింపు లేక వారు ఉన్నారు ప్రభా. వారు తెలుసుకునే కృప దయచేయండి. ఆయనతో పాటు ఉన్న సేవకులు సత్యమేందో నిజమేందో పరివర్తన కలిగిన ఆయన ఏదో ఒక యజమాయిషి లేకుండా గర్వంగా లేకుండా వారు నీ వైపు తిరగడానికి నాయన వారికి ఆరు మనసు పశ్చాత్తాపం వారు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. Lord, I lift up these prayer requests this morning for Knock and Bana, who is sick and ready for salvation. దేవా నాయన ఉదయకాల సమయంలో మరొకసారి ప్రార్థన మనల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా, రక్షణ కొరకు ఎదురు చూస్తున్న నా బిడ్డను బట్టి కూడా వందనాలు చేస్తున్న ప్రభా. అయ్యా సహాయము దయచేయండి ప్రభా. We lift up Labana, who is sick. Lord, touch her. అయ్యా నాయన లెబానా సిస్టర్ కొరకు ప్రార్థించిన ప్రభా. భయన్న కూడా నాయన సువార్త అందించారు ప్రభా. ఆయన కూడా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సిస్టర్ కూడా ముట్టి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. Lord, we pray for the daughter, Honey, that has lost her parents. దేవా తల్లిదండ్రులు కోల్పోయిన మరి ఆ బిడ్డ హనీ కొరకు ప్రార్థిస్తున్న ప్రభా. బిడ్డను దీవించండి, ధైర్యపరచండి, కృప చూపించండి ఆయన. Lord, we lift up the church construction with with Santa. దేవా మరి జ్యోతి యొక్క కొరకు మరి ప్రార్థన చేస్తున్న ప్రభా. అయ్యా నన్ను శాంతవర్ధన్ కొరకు ప్రార్థిస్తున్న ప్రభా. చర్చి మన నిర్మాణంలో ఉంది నాయన, మీరు సాయం చేయండి, కావలసినవన్నీ సమకూర్చండి. Lord, we thank you for the uplifting words that Conda has given and Labana and others, that these meetings are meeting what you want us to do. దేవా మరి లబానా అక్క మరి ఇంకా మిగతా మరి డేవిడ్ అన్న కూడా ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడారు ప్రభా. నాయన తండ్రి ఈ పరిచర్య జూమ్ మీటింగ్ నీది నాయన, మీరు వాడుకోండి నాయన. వచ్చే అదృష్ట క్రియలన్నిటి మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నాను. Lord, for Jody, for the itching and the husband, her husband has died, and we pray for you to put your arms around her as she's trying to lead the church. దేవా జ్యోతి యొక్క కొరకు ప్రార్థిస్తున్న ప్రభా. మరి నాయన ఒంటరిగా మరి విధవరాలు ఉండే సంఘాన్ని నడిపిస్తుంది నాయన, నీ హస్తముల బిడ్డ చుట్టూ ఉంచండి నాయన. సంఘము మహిమకరంగా జరగాలి. అదే రీతిగా తనకున్న యొక్క శరీరంలో దురదంతా కూడా మీరు తొలగించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. For the children at David's that are writing exams, Lord, give them wisdom. దేవా డేవిడ్ అనే దగ్గర ఉన్న పిల్లలు నాయన ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నారు. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి మార్కులు ఇచ్చి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. For Phineas, we pray that he will feel better and get well. దేవా నాయన ఫినియాస్ కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా. దానికి ఇచ్చిన కొంత స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, we thank you that Devin's son is well, and we pray for Devin as he has wounds that need to be healed. దేవా నాయన దేవానంద కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా. దేవానంద కూడా తన కుమారుడు అయా క్రింద పడినప్పుడు నాయన గాయాలు మాన్పించారు, స్వస్థపరిచారు. వందనాలు. దేవానంద కూడా నాయన క్రింద పడినప్పుడు కొన్ని గాయాలైనాయి, మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. Lord, we ask you that you will be with all of the ministers and families and the congregations. Lord, bless them and draw them closer to you.
దేవా మా సంఘాలు, మా సంఘ పరిచర్లు అన్ని బహుగా దీవించండి. మేమందరం నాయన మా ముఖ్య ఉద్దేశం మేము ప్రతిరోజు మీకు దగ్గర అవ్వాలి, మీకు సమీపంగా ఉండాలి నాయన. మీ విషయాలే మేము నేర్చుకోవాలి, మీ వైపే చూడడానికి మమ్మల్ని అందరి మా హృదయాలు సిద్ధపాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. Lord, we love you so much. We know we need distractions. We know we need trials and tribulation. Help us to grow through those. ఆమేన్. దేవా నాయనా యేసయ్యా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మేము ప్రేమిస్తున్నాం. మాకు తెలుసు నాయన మాకు ఆటంకాలు వస్తాయని, ఇబ్బందులు వస్తాయని, శోధనలు వస్తాయని మాకు తెలుసు నాయన. అయినప్పటికీ కూడా ఈ శోధనలు మేము జయించి, వ్యతిరేకతలు జయించి ముందుకు వెళ్ళడానికి మాకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. And we pray all this in the name of Jesus. Amen. ఆమేన్. ఆమేన్. ఈ ప్రార్థన మనవులన్నీ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి.